శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో కొందరు నేను అనే దాని గురించి కొంచెం విపులంగా అప్పుడప్పుడు చెబుతూ ఉండండి అని అనేక సార్లు ప్రశ్నలు పంపటం జరుగుతుంది. ఆ ప్రశ్నలు రకరకాలుగా పంపుతున్నారు. అయితే ఆ ప్రశ్నల అర్థం నేను గురించి చెప్పమని టోటల్గా వారు ఎన్ని రకాలుగా ఎంతమంది ప్రశ్నలు పంపినా నేను గురించి తెలియజేయమని. నేను అన్నప్పుడు మన భావన ఈ శరీరము నేను. ఎవరికైనా ఇందులో ఎటువంటి అసత్యము లేదు. ముందు ఆ విషయం తెలుసుకోండి. శరీరము నేను అనేది 100% సత్యం. ఎందుకనంటే ఇప్పుడు అసలు ఈ శరీరం ఉంటేనే నేను మాట్లాడి మీకు చెబుతున్నాను. ఈ శరీరం ఉందగనుకనే మీరు ఒక ప్రశ్న వేశారు. నేను చెప్పేది మీరు ఈ శరీరంతోనే వింటున్నారు. కాబట్టి ఈ శరీరం అనేటువంటి సత్యము నిజమే. నేను ఈ శరీరం అనేది నిజమే. మరి ఏంటండి ఆధ్యాత్మికం? నేను ఈ శరీరం అనేది నిజమే అయితే ఇంకా తెలుసుకునే ఆధ్యాత్మికం ఏముంది? ఇది మాకు తెలుసు కదా, ఈ శరీరం కోసమే బతుకుతున్నాం, అందరం చేసేది అదే కదా. ప్రత్యేకంగా ఆధ్యాత్మికము ఏమిటి అంటే ఇంతకుముందు అనేక శీర్షికల్లో చెప్పుకుంటూనే ఉన్నాం. కానీ చెప్పుకోవాల్సిన విషయం ఇదే, ఎప్పటికీ చెప్పుకోవాల్సిన విషయం ఇదే. ఎన్నిసార్లు చెప్పుకున్నా. నేను ఈ శరీరము అనేది వాస్తవము, కనపడుతున్న నిజము. శరీరం కనపడుతుంది, శరీరం మనకి ఉన్నదని తెలుస్తుంది. అలాగే మన శరీరానికి బయట ప్రపంచం అంతా కనపడుతుంది, వినపడుతుంది. అంటే శబ్ద, స్పర్శ, రూప, రుచి, వాసనలకు దొరుకుతున్నాయి అన్ని దృశ్యాలు. అలా అసలు మనం ప్రపంచాన్ని గ్రహించే తీరింతే. ఇప్పుడు కళ్ళు లేని ఆయన ఉన్నాడు అనుకోండి, కళ్ళు లేవు ఆయనకి. ఇప్పుడు ఆయనకి అసలు ప్రపంచం ఉందా లేదా? అంటే ఆయన కదలకుండా కూర్చుంటే ప్రపంచం లేదు, ఎలా ఉందో కూడా తెలియదు అసలు ఆయనకి. పుట్టుకతో కళ్ళు లేని వ్యక్తికి అసలు ప్రపంచం ఉన్నట్టే తెలియదు. ఓకే, అయితే ఆయనకి తనున్నట్టు తెలుసా తెలీదా? తెలుసు, తన శరీరం నేనని. మిగిలిన పని చేస్తున్నాయిగా. అలాగే ప్రపంచంలో విషయాలు మనుషులు శబ్దాల ద్వారా వింటున్నాడు, స్పర్శల ద్వారా తెలుసుకుంటున్నాడు, వాసనల ద్వారా తెలుసుకుంటున్నాడు, రుచి ద్వారా తెలుసుకుంటున్నాడు, స్పర్శల ద్వారా తెలుసుకుంటున్నాడు. కాబట్టి ఆ విధంగా మళ్ళీ గ్రహిస్తున్నాడు. ఇప్పుడు సపోజ్ కొంతమంది మోగా చెవుడు కూడా ఉంటారు. అంటే గుడ్డి, మోగా, చెవుడు ఉన్నాయనుకోండి. అంటే ఇప్పుడు మాటల ద్వారా, శబ్దాల ద్వారా తెలుసుకోలేరు, కనపడదు. కానీ స్పర్శల ద్వారా తెలుస్తుంది, వాసనల ద్వారా తెలుస్తుంది. ప్రపంచాన్ని ఐడెంటిఫై చేయడానికి, ఉన్నదని గుర్తించటానికి మనలో ఉన్నటువంటి ప్రజ్ఞలు 5 రకాలు. శబ్దము ద్వారా అంటే చెవుల ద్వారా, దృశ్యముల ద్వారా అంటే కంటి ద్వారా, వాసనల ద్వారా అంటే ముక్కు ద్వారా, రుచుల ద్వారా అంటే నాలుక ద్వారా, మాటలు శబ్దాల కిందకే వచ్చేస్తాయి. చర్మము మొత్తము తల నుంచి కాలు వరకు స్పర్శల ద్వారా. ఇదే స్పర్శ స్త్రీ పురుష శారీరక కలయికలకు కూడా స్పర్శే వర్తిస్తుంది. ఇది మనం ప్రపంచాన్ని గ్రహించే విధానం, మనని మనం గ్రహించే విధానం. ప్రపంచం అంటే మనుషులు, వస్తువులు, చెట్లు, పుట్లు, మొత్తం ఉన్న విశ్వం అంతా. ఇప్పుడు మనం గ్రహించిన విశ్వం అసలు ఎంత కరెక్టు అంటే ముందు ఆ విషయం కూడా తెలుసుకోండి కొంచెం. ఇప్పుడు మీరు మొత్తం మీకు తెలిసింది సత్యం అనుకోబాకండి. ఆ విషయం తెలుసుకోకపోతే ఆధ్యాత్మికతలో ముందుకు సాగలేం, అజ్ఞానంతోనే సాగుతాం. ఒక సామెత ఏదో ఉండేది పూర్వం, తా వలచింది రంభ, తా మునిగింది గంగ అని. ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళకే అందంగా కనపడవచ్చు. ఇది సామెత పూర్వీకులు వాడేవాళ్ళు. తాను ఎక్కడ మునికేస్తే అదే పరమ పవిత్రమైన గంగని భావన ఉండొచ్చు. కానీ మనిషిగా మనం చూస్తున్న విశ్వం ఎంత, అసలు ఉన్న విశ్వం ఎంత? ముందు ఈ విషయాలు తెలుసుకుంటే కానీ నేనేంటో తెలియదు మనకి. నేనుకి దీనికి సంబంధం ఏంటని అడగకండి. ముందు ఈ విషయాలు తెలుసుకుంటే నేనేంటో తెలుస్తుంది. ఇది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఇక్కడ మహిమలు ఉండవు, మాయలు ఉండవు, అద్భుతాలు ఉండవు, ఎటువంటి గారడీలు ఉండవు, మంత్రతంత్రాలు ఉండవు. అసలు నమ్మకాలతో పని లేదు. ఇక్కడ నమ్మకాలతో పని లేదు గనుకనే
సందేహం వస్తే అడగండి, సందేహం వస్తే అడగండి అని చెబుతున్న కారణం అది. నమ్మకర్ల మీరు మీకు అర్థమయ్యే వరకు చెప్పబడుతూనే ఉంటుంది. అదే విద్య. మీరు స్కూల్ విద్యలైనా చూడండి, భౌతిక విద్యలైనా సరే, మీరు ఏదైనా వృత్తి వ్యాపార సంబంధిత విద్యలు ఏవైనా మీకు అర్థమయ్యే వరకు చెబుతూనే ఉంటారు, కానీ నమ్మండి జరుగుతుంది అంటారా? ఆధ్యాత్మికం కూడా అంతే, జ్ఞానం ఎక్కడైనా అంతే. నమ్మండి అనేది ఉండదు, తెలుసుకోండి. మీరు దాన్ని తెలుసుకోవట్లేదు అంతే. అజ్ఞానం అంటే ఏంటో తెలుసో తెలుసుకోవటం లేదు, జ్ఞానం అంటే ఏంటో తెలుసో తెలుసుకోవటం అంతే, ఇంకేం లేదు అసలు. ఎక్కడైనా విద్య అనేది ఇలాగే ఉంటుంది. మహిమలు మాయలు నమ్మండి, చెబుతాం, మీరు నమ్మి సాగండి, అదే వస్తుంది, దాని అంతటా అదే వస్తుంది, అది జరిగిపోద్ది అంటే దానికి ఒక గుడ్డివాడు ప్రపంచాన్ని వర్ణించటానికి, ఎన్ని రంగులతో ఎలా ఉందో చెప్పటానికి పెద్ద తేడా ఏం లేదు. గుడ్డివాడికి అసలు ప్రపంచమే కనపడదు కదా, వాడు ఎలా వర్ణిస్తాడు? వాడు ఎంత వర్ణించినా నలుపు గురించే చెబుతూ ఉంటాడు, ప్రపంచం అంతా నల్లగా ఉందని చెబుతుంటాడు. ఎందుకంటే రంగే చూడలేదు కదా. అది అతనికి సత్యం అంతే, అతని సత్యం అది. కానీ అతని సత్యంలో నాకు కళ్ళు లేవని అతను అనుకోవట్లా. నాకు ప్రపంచం నల్లగా కనపడుతుంది అనుకుంటున్నాడు, అందరికీ ఇలాగే కనపడుతుంది అనుకుంటున్నాడు. కాదు, అతని కళ్ళు లేవు, లోపంతో ఉన్నాడు. అలాగే మహిమలు మాయలు అంటే ఎవరైనా సరే అవయవ లోపాలు అంటే చూడండి, మోగ చెవుడు, కొంతమందికి వాసనలు తెలియవు. మీరు విన్నారో లేదో, కొంతమందికి వాసనలు తెలియవు అసలు. కంటికి కన్ను లోపం ఎలాగో ముక్కు కూడా లోపాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు వాసనలు తెలియవు. అలాంటి మనుషులు ఉన్నారు. అన్ని రకాల లోపాలు ఉన్న వాళ్ళు ఉంటారు ప్రపంచంలో. ఇప్పుడు ఆ లోపాలు ఉన్న వాళ్ళు నాకు వాసన తెలియట్లేదు కదా, ఎవరికి వాసన తెలియదేమో అనుకొని ఉండొచ్చు, వాళ్ళ సత్యం అది. అలాగే ఒక గుడ్డివాడు ప్రపంచం ఎప్పుడూ చీకటమయంగా ఉంటుంది, మొత్తం చీకటే ప్రపంచం, ఇదే జీవితం అనుకుంటున్నాడు, ఇందులోనే అందరూ తిరుగుతున్నారు నాలాగానే అని. అది ఆయన లోకమే ఉండొచ్చు, తప్పు లేదు. అయితే ఆయన లోకమే, మీరు అది గుర్తించాలి. అలాగే ఒక చెవిటివాడు తన ఇష్టం వచ్చినట్టు పోతున్నాడు, అసలు శబ్దాలే లేవు అనుకుంటున్నాడు ప్రపంచంలో, అది ఆయన లోకం. ఇంతకీ వాళ్ళ వరకు వాళ్ళ లోకాలు తప్పంటలా. కానీ అక్కడ జాగ్రత్తగా మనం మొత్తం లోకాన్ని చూసి అవయవాలన్నీ పంచేంద్రియాలన్నీ ఉన్నటువంటి వ్యక్తి ఏం భావించుకోవాలి? ఇప్పుడు చెవిటివాడు శబ్దాలు లేవు ప్రపంచంలో అంటాడు, మనం శబ్దం ఉందని కూడా అడిగి చెప్పలేము. శబ్దాలు వినపడనోడికి శబ్దం ఉందని ఎలా చెబుతాం? కాబట్టి ఎప్పటికీ ఆయన లోకం అంతే. అలాగే కళ్ళు కనపడని వాడికి మనం రంగుల గురించి ఏం చెప్పినా అతను నమ్మడు. ఎందుకని? అతని లోకంలో అది లేదు, కళ్ళు లేవు కదా, అది అతని లోకం. ఇప్పుడు మనకు తెలియజేయాల్సిన సత్యం ఏంటంటే, అతని లోకంలో అతనికి సత్యం. ఎందుకంటే కన్ను లేదు కనుక, చెవి శబ్దాన్ని వినే శక్తి లేదు కనుక, వాసన చూసే శక్తి లేదు కనుక, ఇలా శక్తులు లేవు కనుక. కొంతమందికి రుచి పోయిందని, రుచి తెలియదు అనుకోండి, అప్పుడు అది తెలియదు, రుచులు లేవు అంటారు వాళ్ళు. స్పర్శలు పోయినాయి అనుకోండి, అసలు స్పర్శలు ఉండవు అనుకుంటారు వాళ్ళు. వాళ్ళ లోకంలో అది సత్యమే, ఎందుకంటే వాళ్ళకి అసలు ఆ ఇంద్రియమే పనిచేయట్లేదు. జాగ్రత్తగా స్పష్టంగా వినండి, ఇది ఆధ్యాత్మిక చదువు, మళ్ళీ చెబుతున్నాను నేను. మీరు ఒక్కొక్కటి అర్థం చేసుకుంటూ ప్రయాణించండి. ఎందుకంటే మీరు మిమ్మల్ని తెలుసుకోవాలి అంటే మీరు పూర్తిగా అటు సృష్టి అవగాహన ఉండాలి, మీ అవగాహన ఉండాలి, మన చుట్టూ ఉన్న జనం పట్ల మన అవగాహన ఏంటో మనకు తెలియాలి, అసలు మనకు సృష్టి పట్ల ఉన్న మన అవగాహన ఏంటో తెలియాలి, ఒరిజినల్ సృష్టి ఏంటో తెలియాలి. అందుకని ప్రయాణించుకుంటూ వెళ్తున్నాం మన దగ్గర నుంచి, మనకు అర్థమయ్యే రీతిలో. ఇలా చూసినప్పుడు కళ్ళు లేని వాళ్ళకి, చెవులు లేని వాళ్ళకి, ముక్కు పని చేయని వాళ్ళకి, ఏ అవయవ లోపం ఉన్న వాళ్ళకి వాళ్ళ సృష్టి వాళ్ళ వరకు కరెక్టే. ఎందుకంటే వాళ్ళకి ఆ అవయవమే లేదు కనుక, ఆ ఇంద్రియం పనిచేయట్లేదు కనుక. కాబట్టి వాళ్ళు అందరికీ అలాగే ఉండుంటుంది అని అనుకోవచ్చు. కాదు, మనబోటి వాళ్ళు ఎవరో చెప్పి ఇలా కాదండి మీరు అనుకుంటున్నారు, కానీ ఎప్పుడు మీకు ఆ చీకటి లాగా నలుపే కనపడుతుందని మీరు భావించుకుంటున్నారని. అంటే నలుపు అని కూడా అనలేడు దాన్ని. ఎందుకని? తెలుపు తెలిస్తే కదా నలుపు అనాలి. నలుపు అనే పేరు మనం ఎప్పుడు చెబుతాం? తెలుపు తెలిస్తే. ఒక వ్యక్తిని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మనకు రంగులు తెలుసు కాబట్టి నలుపు అన్నాం. ఇప్పుడు ఆ చీకటిమయమైనటువంటి ఆ వ్యక్తికి చీకటి తెలీదు, వెలుగు తెలీదు, రంగులు తెలీదు, నలుపు కూడా తెలీదు.
తనకి ఏది అనుభవం అవుతుందో అదే అందరికీ అనుభవం అవుతుంది అనుకుంటాడు. మనం దాన్ని ఊరినే నలుపు అన్నాం, మళ్ళీ అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు గుడ్డివాడికి నలుపు రంగు కూడా తెలియదు, ఎందుకంటే నలుపు తెలియాలి అంటే తెలుపు తెలిసి ఉండాలి, ఇతర రంగులు తెలిసి ఉండాలి, దీన్ని నలుపు అంటారని తెలిసి ఉండాలి. చీకటి తెలియాలంటే వెలుగు తెలిసి ఉండాలి, వెలుగు తెలిసినాక దీన్ని చీకటి అంటారని రెండు తెలిసి ఉండాలి. కాబట్టి రెండోది, వెలుగు తెలియని వాడికి చీకటి కూడా తెలియదు. అది సహజం అనుకుంటాడు, దానికి ఏ పేరు పెట్టలేడు, చీకటి అనలేడు, నలుపు అనలేడు. అది మనం అర్థం అవడానికి చెప్పుకుంటున్నాం. మనం ఒకవేళ కూర్చోబెట్టి ఏమంటే ఇలా ఉంటుంది, నలుపు ఉంటుంది, తెలుపు ఉంటుంది, మీకు కళ్ళు లేవు కనుక మీకు అలా అనిపిస్తుంది, ఇన్ని రంగులు ఉంటాయని మనం చెప్పినా, ఎంత చెప్పినా మనం చెప్పింది వింటాడు తప్ప రంగులు అతనికి అర్థమవుతాయా, కనపడతాయా, కనపడకుండా అర్థమవుతాయా? ఒకసారి ఆలోచించండి. అలాగే శబ్దాలు లేనివాడికి మనం ఏదో రకంగా ట్రై చేసి స్పర్శలతోనో రకరకాలుగానో శబ్దాలు ఉంటాయని మనం చెప్పడానికి ఎంత ప్రయత్నించినా మన మీద అతనికి విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది, నన్ను నమ్మంటున్నాం. ఇందాక గుడ్డాయన్ని నన్ను నమ్ము, నీకెందుకు తెలుస్తుంది, నీకు నమ్ము, నేను చెబుతున్నాను కదా నీకు రంగులు ఉన్నాయి అంటే మనం చెబుతుంది కూడా రైటే పాపం. అంటే అతనికి తెలుస్తుందా? అలాగే చెవిటోడిని శబ్దాలు వినపడని వాడిని నన్ను నమ్ము, నీకెందుకు ఇన్ని శబ్దాలు ఉన్నాయి ప్రపంచంలో అని చెబుతున్నాం, అతనికి తెలుస్తుందా? ఇప్పటికైనా నమ్మితే తెలుస్తుందా? అసలు తెలిసే అవకాశం ఉందా? నువ్వెంత ప్రయత్నించని చెప్పు, ఎన్ని రకాలుగా అని చెప్పు. ఎందుకని అసలు అతనికి ఆ అవయవమే లేదు అక్కడ. మీరు ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. అవయవమే లేదు, చెవి అనే అవయవమే లేదు, కన్ను అనే అవయవం లేదు, ముక్కు అనేది పనిచేయట్లేదు, కళ్ళు కనపడతలేదు, శబ్దం వినపడతలేదు, చెవి ఉంటే ఉండొచ్చు, ఆ శక్తి లేదు. అప్పుడు నన్ను నమ్ము, నీకెందుకు ఉన్నాయి శబ్దాలు, నన్ను నమ్ము, నీకెందుకు ఉన్నాయి శబ్దాలు అంటే ఎలా తెలుస్తుంది? ఎన్ని రకాలుగా చెప్పు, నువ్వు ఎలా తెలుస్తుంది చెప్పండి నాకు. మీరు ఆలోచించండి, నిదానంగా కూర్చొని ప్రశాంతంగా ఆలోచించండి, తొందరపడబాకండి. అసలు వినేటప్పుడు చాలా ప్రశాంతంగా ఒక చదువులాగా, స్కూల్కి వెళ్ళిన పిల్లోడు ఎంత శ్రద్ధగా కూర్చొని, అంటే నిజాయితీపరుడు చదువుకోవటానికి వెళ్ళినటువంటి ఒక పిల్లవాడు స్కూల్లో మాస్టర్ చెప్పేది ఎంత శ్రద్ధగా వింటాడో అంతకంటే 1000 రెట్లు శ్రద్ధగా వినండి. ఎందుకంటే మీరు పెద్దోళ్ళు కనుక. ప్లస్ మనం ఇది విద్య కాదు, వృత్తి వ్యాపార ఉద్యోగాల విద్య కాదు, మన స్వస్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం, మన అజ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం, మన జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం, మన సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం, మనం ఎంత అసత్యంలో ఉన్నామో తెలుసుకునే ప్రయత్నం. రెండు తెలుస్తూ ఉంటాయి. అటు స్లోగా వినండి. సందేహం వస్తే తప్పకుండా అడగండి. ఎందుకంటే మళ్ళీ చెబుతున్న సందేహాలు క్లారిఫై చేసుకుంటూ వెళ్ళాలి. సందేహాలు నేను చెప్పేదంటూ వస్తే అడగండి. ఎవరో ఈ మధ్య ఒక కామెంట్ పెట్టారు, అంటే నేను పెట్టిన వాళ్ళని విమర్శించట్లా, సందేహాలు అడగండి అంటే మళ్ళీ మీరు కూడా వినేసాలు అడుగుతారని చెబుతున్నా. అసలు మన సాహిత్య సంపద అంతా, మన పురాణాలు, మన గ్రంథాలు, మన వేదాలు ఇక్కడ ఉన్నాయి, ఏమున్నాయో అవన్నీ కూడా ఇతర దేశాల నుంచి కాపీ కొట్టారంట కదండి, ఏదో గ్రీసు దేశాల నుంచి. నిజమేనా అని, ఇది నా సందేహం, దీని గురించి చెప్పండి అన్నాడు. నాకేం తెలుసండి, నేనున్నాను అప్పుడు. ఆ కాపీ నేను కొట్టించాను, కూర్చొని అవన్నీ రాయించాను, తర్జుమా చేయించాను, డూప్లికేట్ చేయించాను. ఆలోచించండి. అంటే నేను అంటున్నానేది కాదు, నాగరికత. అసలు ఇప్పుడు వేదాలు అన్నారనుకోండి, నేనేం వేదాలని సమర్థించో వేదాలని తక్కువ చేసో ఎక్కువ చేసో మాట్లాడతా, నాకు మనుషులందరూ ఒకటే. ఎందుకంటే అనంత ఆత్మతత్వాన్ని మాట్లాడుతున్న వాళ్ళకి మనుషులే కాదు, విశ్వం అంతా ఒకటే. ఇక్కడ చిన్న ధూళికణం కూడా మనిషితో సమానమైందే. ఎందుకని అనంత ఆత్మశక్తి, నాకు భేదత్వం లేదు అసలు. నాకు ఎవరైనా ఒకటే. కాకపోతే ఎవరి స్థాయిలో వాళ్ళు బతుకుతారు. భేదత్వం లేదు కదని నేను వెళ్ళి గేదెల పక్కన ఆవుల పక్కన ఆడితో జీవించలేను. నేను నా ఇంట్లో మనుషులే కాబట్టి మనిషిగా పుట్టాను కాబట్టి మనిషిగా ఉంటాను. కానీ అంతరంగ భావంలో, ఆత్మతత్వంలో భేదం ఉండదు. ఎందుకంటే అది ఒక శక్తే మొత్తం. రూపాలు పోతే అన్ని శక్తి అయిపోతూ ఉంటాయి, అన్ని రూపాల్లో ఉంది శక్తే. కానీ చెబుతున్నా, వేదములు అన్నప్పుడు వేదముల గురించి ఏం చెప్పారు తెలుసా? అసలు వేదములు ఏ కాలములోవి అని ట్రై చేశారు. వేదములు అంటే చాలామంది గ్రంథాలు అనుకుంటారు, అదే ప్రాబ్లం. వేదములు గ్రంథాలు కాదు. మన పూర్వీకులు ఈ సృష్టిని పరిశీలించి ఇది ఇలా ఎందుకుంది, నేను ఇలా ఎందుకున్నానని ఇప్పుడు మనం ఎలా ట్రై చేస్తున్నామో అలా ట్రై చేసినటువంటి పూర్వీకులు, నా శరీరం ఏంటి, నా మనసు ఏంటి, మనిషి చనిపోవటం ఏంటి, అసలు ఈ విధానం ఏంటి, ఈ సృష్టి ఏంటి, ఇదంతా ఎందుకు ఉందని అందరూ ప్రయత్నించారు. ప్రతి మనిషికి జిజ్ఞాస ఉంటుంది. అలా ప్రయత్నించినటువంటి పూర్వీకులు అంటే ఎప్పుడు మొదలయ్యి ఉంటారు? మానవ జాతి ఎప్పుడు మొదలయ్యి ఉంటుంది?
సైన్స్ చెప్పింది కదా కోతి నుంచి మానవ జాతి వచ్చిందని ఊహాత్మకమైనటువంటి అన్న సంవత్సరాలు వాళ్ళు చెబితే చెప్పు ఉండొచ్చు. కానీ శక్తి పరంగా, ఆత్మజ్ఞాన పరంగా, ఆత్మశక్తి పరంగా, విశ్వశక్తి పరంగా నా అభిప్రాయం నేను చెబుతున్నా. ఇది తప్పు రైట్ అని నేను దానితో వాదించను. నా అభిప్రాయము ఏంటి అంటే శక్తి ఎప్పుడుందో సృష్టి ఎప్పుడుంది. శక్తి ఎప్పుడుందో సృష్టి ఎప్పుడుంది. సృష్టి ఎప్పుడుందో సృష్టిలో ఉన్నాయన్నీ అప్పటి నుంచి ఉన్నాయి. శక్తి సృష్టిలో ఉన్నవి ఒకేసారి ఒకే సమయంలో ఉన్నాయి, అంతే ఆవిర్భవించినవి అప్పుడే ఒకే సమయం. ఎందుకని శక్తి సృష్టిగా అవటానికి ఏం పెద్ద టైములు తీసుకోదు. ఎందుకని సృష్టి దాంట్లోనే ఉంది. ఇప్పుడు మనం అద్దం ముందు నుంచున్నామండి, మన ప్రతిబింబం అద్దంలో కనపడటానికి ఎంత టైం పడుతుంది చెప్పండి? అద్దం ముందు నుంచున్నాం, ఇప్పుడు అద్దం మరి మన ప్రతిబింబాన్ని గ్రహించి మనకి చూపించాలి కదా, ఎంత టైం పడుతుంది? తత్క్షణమే. ఎందుకని? అద్దం అసలు అద్దం లక్షణమే ప్రతిబింబించడం. నువ్వు కాదు, ఏదుంటే అది ప్రతిబింబిస్తానే ఉంది. అది నువ్వు వెళ్ళినప్పుడు నిన్ను చూసుకున్నావు అంతే. ఇప్పుడు అద్దం ఉంది, నువ్వు వెళ్ళలేదు, అద్దం ప్రతిబింబించట్లేదా? దాని ఎదురుగా ఏదుంటే దాన్ని ప్రతిబింబింప చేసి మనకు చూపిస్తుంది. ఆల్రెడీ అది ప్రతిబింబింప చేస్తానే ఉంది, కానీ నువ్వు చూడలేదు. నువ్వెప్పుడు చూసావు? నువ్వు దాని ముందుకెళ్ళి నుంచున్నప్పుడు. అద్దము ఉంది అంటే ప్రతిబింబించే లక్షణం ఉంది అని అర్థం, దాంట్లో కలిసిపోయింది. ఇప్పుడు అద్దం వేరు, ప్రతిబింబించడం వేరు కాదు. అదే విధముగా శక్తి వేరు, సృష్టి వేరు కాదు. శక్తి సృష్టిగా మారటానికి టైం పట్ల, తత్క్షణమే. శక్తి ఎప్పుడుందో సృష్టి అప్పుడే ఉంది. అర్థం అవ్వటానికి పంచభూత ప్రక్రియలు చెప్పారు. అది కూడా పంచభూతములు అన్నదాన్ని మళ్ళీ నేను చాలా వివరణ ఇచ్చాను మీకు, పుస్తక భాషలో చెప్పకుండా. పంచభూతములు శక్తి యొక్క లక్షణములు, గుణములు అని చెప్పాను. మనిషిలో గుణములు ఎలా ఉంటాయో అంటే కోపము, తాపము, ఈర్ష్య, అసూయ, ద్వేషము, ప్రేమ, దయ, జాలి, కరుణ అనేవి ఒకే మనిషిలో ఎలా ఉంటాయో, అవి సందర్భానుసారం ఎలా బయటకు వచ్చి మళ్ళీ అణిగిపోతూ ఉంటాయో, అలా అనంత ఆత్మశక్తి యొక్క లక్షణములు 5. 5లో మొదటి లక్షణం ఏంటి? సర్వవ్యాపకత. దాన్ని మొదటి లక్షణం ఎప్పుడు తెలుసుకోవాలి మీరు. ఇది మళ్ళీ ప్రతి శీర్షిక మీకు చెబుతాను, మీరు వింటూ ఉండాల్సిందే. ఇది మీలో స్థిరపడిపోవాలి. ఎందుకంటున్నానంటే నేను మీకు చెప్పడమే కొన్ని వేల సార్లు చెప్పాను. నేను చదువుకున్నది అన్నీ కలిపితే లక్షల సార్లు విని ఉంటాను దీన్ని. అంటే ఈ చిన్న విషయాన్ని, పంచభూత లక్షణాన్ని నాకు మళ్ళీ గుర్తుండదు, నేను శరీరం అని గుర్తుంటుంది. అందుకని చక్కగా అది మనలో ఇమిడిపోవాలి, ఇంకిపోవాలి. పదే పదే ఎన్నిసార్లైనా వింటూనే ఉండాలి. ఇది మన చదువు, మన సొంత చదువు, స్వీయ చదువు. మొట్టమొదటి లక్షణం ఏంటి దానిది? శక్తి లక్షణం అంటే ఉన్నదంతా అదే. ఇంక ఎంత ఉందని ప్రశ్న లేదు, ఉన్నదంతా అదే. అదేనండి, ఉన్నదంతా అదే అంటే ఎంత అన్నారు ఎవరు? ఎందుకని మనం పరిమితిలో ఉన్నాక అడుగుతారు, అందుకని అనంతము అన్నారు. అనంతము అంటే ఆద్యంతములు తెలియవు. అంటే ఆది మొదలు తెలియదు, అంతము తెలియదు, చివరి తెలియదు. ఆద్యంతములు అన్నప్పుడు ఆది తెలియదు, అంతము తెలియదు. అది ఎంత ఉందో తెలియదు అని చెప్పడానికి చెప్పారు. అనంతము. ఈ అనంతము అన్నప్పుడు దాని లక్షణం ఇప్పుడు ఏంటి? అనంతంగా మనకి సృష్టిలో ఉన్నదేంటి? మీకు ఆధారత లేకుండా అసలు మహాత్ములు చెప్పాల. మహాత్ములు దీన్ని చెప్పింది ఉన్నదాన్ని ఆధారం చేసుకొని, అంతే తప్ప వాళ్ళు ఎక్కడో మహిమలతో మాయలతో కనుక్కొని కాదు. మహిమలు మాయలు లేవు అసలు ఏం చెబుతున్నాగా, చెబుతా మళ్ళీ అక్కడికి వస్తాను. వాళ్ళు ఇక్కడ ఉన్నదేంటి? అనంతంగా ఎంత ఉందో తెలియకుండా ఉన్నదేంటి? సర్వవ్యాపక ఆకాశము, అంతే. అది దాని మొదటి స్థితి. దాని యొక్క రెండవ లక్షణము, అది మొదటి లక్షణం. దాని యొక్క రెండవ లక్షణం అంటే ఒక మనిషికి అండ్ ఆయన చాలా మంచోడండి కానీ కోపిష్టండి బాబు, ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు, తప్పు చేస్తూ కూడా అంటారు. మంచోడే కానీ కోపిష్టి, అది వస్తుంది ఇప్పుడు తప్పు చేస్తే. ఆ రెండవ లక్షణము వాయువు, అక్కడే ఉంది, ఆ ఆకాశంలోనే ఉంది. అది దాని లక్షణం. లక్షణం అన్నప్పుడు దానికి భిన్నంగా ఎందుకు ఉంటుంది? అది దాని స్వభావం. దాని మూడవ లక్షణము తేజస్సు. అండ్ కోపిష్టే కానండి బాబు, తప్పు చేస్తేనే ఆయన కోపం వచ్చేది. అది కూడా కోపం వచ్చి పాపం 2 తిట్టో కొట్టినాకో మళ్ళీ చాలా ప్రేమగా చూస్తాడండి, ప్రేమ వస్తుంది ఆయనకి. ఎవరినైనా తిట్టాడు, ఆయన కొట్టాడంటే ఆడు అదృష్టవంతుడండి బాబు. చాలా దగ్గరికి తీసుకొని ప్రేమగా చూసి ఆడికి ఎన్నో చేస్తాడు, మళ్ళీ సారీ చెబుతాడు. పాపం ఎదుటోడు తప్పు చేసినా కూడా సారీ చెబుతాడండి.
ఎలా అంటే చూడండి గుణాలు. అలా దాని లక్షణం ఇంకోటి తేజస్సు, వెలుగు. అలా దాని లక్షణం ఇంకోటి ద్రవతత్వం, నీరు. దాని లక్షణం ఇంకోటి భూతత్వం. అవి లక్షణములు. ఇప్పుడు కోపం వచ్చినప్పుడు ఎగిరి పడిపోయి అరుస్తూ ఉంటారు చూడండి, మళ్ళీ కూల్ అయిపోతూ ఉంటారు. ఇవి లక్షణములు, ఒక మనిషికి ఉన్న లక్షణములు. సందర్భానుసారం అలా అవుతారు వాళ్ళు. అలాగే శక్తి లక్షణములు. లక్షణములు చేత సృష్టి జరుగుతుంది. లక్షణములు మనిషి విడివిడిగా ఉండడానికి ఛాన్స్ లేదు. అలాగే శక్తి పంచభూతములు విడివిడిగా ఉండడానికి ఛాన్స్ లేదు. వీటన్నింటిలో ఉన్నది ఏంటి? మళ్ళీ దాని లక్షణం చైతన్యము, జ్ఞానము. అది చైతన్యం ఎప్పుడు కదులుతూ ఉంటుంది కనుక వాయువు ఇవన్నీ దాని లక్షణాలు ఏర్పడిందే కదలిక వలన. దానికి నేను అనేటువంటి ఒక ఎరుకు ఉంది. అంటే నేను అని మనం చెప్పుకుంటున్నాం. నేను అంటే నేనని 2 లైన్లు కాదు, 2 అక్షరాలు కాదు. మనలాగా నేను ఈ శరీరం కాదు, ఉన్నానన్న ఎరుకుంటుంది. జ్ఞానం అది. అంటే తెలుసు, అది తెలుసు. దానికి ఉన్నానన్న స్పృహ ఉంది, తెలుసు. కోమాలో ఉన్నలాగా చచ్చిపోయినలాగా కాదు. నేను అనుకోదు అది. ఎందుకంటే తనకు నేనని ఎప్పుడు అనాలంటే మనకంటే భిన్నమైన వాళ్ళు ఇంకోళ్ళు ఉంటే నేను అనాలి మనం. కాబట్టి ఆత్మకి నేనన్న భావం కూడా ఉండదు. నేనన్న భావం పరిమితిలో ఉండి మనకంటే భిన్నమైన బోల్డ్ ఉన్నాయి కనుక, సృష్టిలో భిన్నమైన వాళ్ళు బోల్డ్ ఉన్నారు కనుక నేనని చెప్పుకుంటున్నాం అందరం. దానికి ఉన్నానన్న ఎరుక ఉంటుంది. ఆ ఎరుకే జ్ఞానం, తెలిసిన స్థితి. అది చైతన్యం కనుక పంచభూత లక్షణములతో మళ్ళీ ఆగదా. పంచభూతములు ఎప్పుడు కదులుతూనే ఉంది. చైతన్యం అనేది ఆగదు. శక్తి ఎప్పుడు కదులుతూనే ఉంటుంది. ఆ కదలికలతో నిరంతరం సృష్టి జరుగుతూనే ఉంది. అందుకే మన శరీరం ఎప్పుడు ఆగచ్చు ఉండే. జంతువులకైనా మనకైనా వృక్షాలకైనా అన్నీ కదులుతూనే ఉంటాయి. మరి భూమి కదలటం లేదు కదండి అన్నది మీకు అనిపించవచ్చు. కాదు, భూమి అసలు గిరగిర గుండ్రంగా తిరిగేస్తుంది ఒకటే. మామూలుగా అసలు మొక్కలు పుట్టించేది సృష్టించేది భూమే. కానీ జడములో ఉన్న కదలికలు గ్రహించే శక్తి మనకు లేదు. ఇవన్నీ లక్షణములు. అందుకని చక్కగా తెలుసుకోండి. అందుకని అది ఎప్పుడు నిరంతర కదలికల వలన, ఆ కదలికల వలనే రూపాలు ధరించి, రూపాలు కదులుతూ మళ్ళీ రూపాలు నశించిపోతున్నాయి, మళ్ళీ రూపాలు వస్తున్నాయి. ఇదంతా కదలికల వలనే జరుగుతుంది. అది చైతన్య లక్షణం. దానిలో జ్ఞానం ఉంది కనుక ప్రతిదానికి, రూపాలు ధరించిన ప్రతి స్థితిలోనూ జ్ఞానం ఉంది కనుక నేనున్నాను అని అన్నిటికీ తెలుస్తుంది. అయితే విడివిడి భావంలో ఉన్నాం కనుక మనం అనంత ఆత్మశక్తి ఎరుక లేదు కనుక నేను మీరు వేరు అన్న భావంలో నేను పుట్టింది. అసలు నేను అక్కడ పుట్టింది, నేను లేదు. ఆత్మశక్తి నేను కాదు. నేననేది మన వేరు భావనలో ఉండటం వలన పుట్టింది. ఆత్మశక్తికి నేనన్న భావన కూడా ఉండదు. ఒక్కటే ఉన్నప్పుడు నేననే పదం ఎందుకు వస్తుంది అసలు? అయితే మనం నేను అంటున్నాం కాబట్టి ఆ నేనేంటో తెలుసుకోమన్నారు. అది అసలు నేనేంటో తెలుసుకోమన్నారు. కానీ అసలు నేననే భావన ఉండదు. అందుకు చెప్పాను ఇదంతా. అందుకని చక్కగా తెలుసుకోండి. అసలు నేనన్న భావన కూడా ఉండదు. ఆ స్థితికి వెళ్తావు నువ్వు. అదేం పెద్ద విషయం కాదు. నువ్వు రోజు వెళ్తున్నావు. గాఢ నిద్రలో నీకు నేను అన్న ఎరుక కూడా ఉండదు. మెలకువలోనే నేను అంటావు నువ్వు. ఆ గాఢ నిద్ర స్థితే అచ్చంగా స్పష్టంగా అనంత ఆత్మ సర్వవ్యాపక ఆకాశ స్థితి. గాఢ నిద్రలో నిద్రపోయింది శక్తి కాదు, నిద్రపోయింది శరీరం, నిద్రపోయింది మనసు, మిగిలి ఉన్నది శక్తి. అదే అనంత ఆత్మశక్తి. అక్కడ నేనుందా? కాబట్టి నేను ఉండదు అసలు. నేను గురించి చెప్పండి అన్నప్పుడు అసలు నేను ఉండదు. మరి మహాత్ములు ఎందుకు నేను గురించి చెప్పారు అంటే, నాయన నేను అనుకుంటున్నారు కదా, స్త్రీలైనా పురుషులైనా పిల్లలైనా పెద్దలైనా, ఆ అసలు నేను తెలుసుకోండి అన్నారు. అసలు నేను తెలుసుకుంటే నేను ఉండదు, అంతే. ఉన్నదంతా ఒకటే అని తెలుస్తుంది. ఇప్పుడు మళ్ళీ మన విషయంలోకి వెళ్దాం. కళ్ళు లేని ఆయనకి మనం నమ్మండే, మేము చెప్పేవి నమ్మండే. ఇదిగో ఇన్ని రంగులు ఉన్నాయి, ఇన్ని దృశ్యాలు ఉన్నాయి, ఇన్ని వస్తువులు ఉన్నాయి, ఇన్ని మనుషులు ఉన్నారు, సృష్టి ఎలా ఉందని ఎన్ని రోజులు నన్ను నమ్మండి అని రకరకాలుగా చెప్పినా ఆయనకి ఏమైనా అర్థమవుతుందా? అలాగే చెవులు లేని వాళ్ళకి ఇన్ని రకాల శబ్దాలు, మ్యూజిక్లు, పాటలు, సంగీతాలు ఎన్ని రకాలు ఉన్నాయి. నన్ను నమ్మండి. నమ్మకాన్ని పెంచుకోండి, మీకు ఎప్పటికైనా వినపడుతుంది. నమ్మకాన్ని పెంచుకోండి, మీకు ఎప్పటికైనా కనపడుతుంది. మీకు సరైన నమ్మకం కుదరటం లేదు. మీరు సరైన శిష్యులు కాదు, మీరు సరైన భక్తులు కాదు, మీకు అసలు నమ్మకమే లేదని మనం ఎంత చెప్పినా ఎప్పటికైనా గుడ్డాయనికి, చెవిటాయనికి, ఈ వాసనలు తెలియని వాళ్ళకే, ఈ ఇంద్రియాలు పనిచేయని వాళ్ళకే ఎప్పటికైనా వినపడతాయి. చెప్పండి.
వినపడతాయా? మీకు మీరే ప్రశ్న వేసుకోండి. నాకు ఎవరి మీదన్నా కక్ష కార్పణ్యాలు ఉంటాయా ఏంటండి? చదువుని చక్కగా చెప్పాలి నిజాయితీగా. అంతే. నిజాయితీగా చెప్పలేకపోతే మూసుకొని ఇంట్లో కూర్చోవాలి. ఎవరైనా నేనైనా అంతే. అలానే మళ్ళీ నేను చెప్పేదే చెబుతున్నా. ఏమండి నా అభిప్రాయాలు ఏమో, ఒకవేళ నేను సామాన్య మనిషినే, అనంత విస్తృతమైనటువంటి విశ్వవ్యాపక ఇంత అనంత విశ్వంలో నేనెంత ఒక ధూళికానాన్ని నేను తప్పులు చెప్పొచ్చు. ఒకవేళ పొరపాటు చెబితే తీసుకోబాకండి బాబు అని నేనే మీకు చెబుతున్నా. ఎందుకని? అజ్ఞానం ఎక్కడైనా పని చేయొచ్చు. నేను సంపూర్ణ జ్ఞానాన్ని పొందేసినోడిని కాదు, అనంత విశ్వం అర్థమైనోడిని కాదు, నేను శరీర రూపధారణలో ఉన్నోడినే. కానీ సత్యాన్ని అర్థమైనంత వరకు సత్యంగా తీసుకుంటూ వెళ్దాం. మీరు దృఢమైన విశ్వాసంతో నమ్మండి, మీకు ఎప్పటికైనా కనపడుతుంది. అంటే కనపడుతుందా గుడ్డాయనకి? మీకు విశ్వాసం సరిపోవటం లేదు, భక్తి సరిపోవటం లేదు, మీ నమ్మకం సరిపోవటం లేదు, మీకు సరైన నమ్మకాలు లేవు అంటే సరిపోద్దా? కనపడుతుందా? అలా చెవిటి వాళ్ళకి వినపడుతుందా? అలా వాసన తెలియని వాళ్ళకి వాసన తెలుస్తాయా? అలా ఎలా తెలియవో జ్ఞానము లేనివాడి జ్ఞానం కూడా ఇంద్రియమేనండి బాబు. 5 ఇంద్రియాల ద్వారా తెలిసేది జ్ఞానమే. జ్ఞానం అనేది లేకపోతే తెలుసుకోవటం కూడా లేదు నీకు అసలు. ఇప్పుడు కన్ను గ్రహించిన దాన్ని ఆ కన్ను గ్రహించినటువంటి ఆ రూపాన్ని, ఆ దృశ్యాన్ని అర్థం చేసుకొని తనలో ఇముడ్చుకుంటుంది జ్ఞానమే. చెవి ద్వారా వినపడినటువంటి శబ్దాలను ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నా భాష, నాలో ఒక భావం పుట్టింది, ఆ భావాన్ని భాష రూపంలో మార్చాను, ఆ భాషతో మీకు చెబుతున్నాను. ఎందుకంటే నాకు తెలుగు వచ్చు కాబట్టి. వింటున్న వాళ్ళు తెలుగు వాళ్ళే ఉంటారు. మళ్ళీ మరాఠీ వాళ్ళు, తమిళ వాళ్ళు అయితే ఇది వినలేరు, వాడినా వాళ్ళకి అర్థం కాదు. ఆ భాషలో చెప్పడం నాకు రాదు. అంటే ఏంటి? ఇప్పుడు భాష కూడా తెలిసి ఉండాలి. మళ్ళీ చెవులు వినపడటమే కాదు, చూడండి, భాషా జ్ఞానం ఉండాలి. జ్ఞానం అంటే మళ్ళీ తెలియటమే. ఇప్పుడు నా భావాన్ని మీరు భాష రూపంలో విని, అంటే మీకు తెలిసిన భాష రూపంలో విని మళ్ళీ తెలియటం జ్ఞానమే. మీకు ఆ భాషా జ్ఞానం ఉంది, తెలుగు వచ్చు మీకు. విని మళ్ళీ దాన్ని అర్థం చేసుకుంటుంది ఎవరు? జ్ఞానమే. జ్ఞానం అంటే తెలియట. జ్ఞానం అంటే తెలియట. అలా తెలుస్తుంది. ఏదైనా అలా చదువుకుంటూ వెళ్ళాలి, తెలుసుకుంటూ వెళ్ళాలి. అంటే ఇదంతా ఎందుకు చెప్పావయ్యా ఇప్పుడు మీకంటే అని మీరు నన్ను అడగొచ్చు. అడగండి, చెబుతాను. తప్పకుండా నేనే చెబుతాను. ఎందుకంటే మహిమలు, మాయలు, జాతకాలు, యంత్రాలు, మంత్రాలు, తంత్రాలు నిరూపణ ఉందా? నీకు తెలుసా? నీకేమన్నా అర్థమవుతుందా? నీకు కనపడుతుందా? గుడ్డోడికి ఎలా సృష్టి కనపడదో, చెవిటోడికి ఎలా శబ్దాలు వినపడవో ఇక్కడ కూడా అంతే. మనకి వాళ్ళు నమ్మండి అంటున్నారు అంతే. నమ్మితే కళ్ళు కనపడవు కదండి, నమ్మితే శబ్దాలు వినపడవు కదా. కాదు, మేము నమ్ముతామన్న జోలికి నేను వెళ్తలే. నేను విచక్షణగా మాట్లాడుతాను అంతే, ఎవరిని విమర్శించట్లా. నువ్వు నమ్ముతున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు కష్టపడట్లేదు, నీ బుర్ర ఉపయోగించట్లేదు, నువ్వు శ్రమ పడట్లేదు, నువ్వు జ్ఞానాన్ని వాడట్లేదు. నీలో అన్నిటికంటే అద్భుతమైనది జ్ఞానేంద్రియము. జ్ఞానం అనే ఇంద్రియం మీకు తెలుసో తెలీదో, ఈ బయట ఉన్నటువంటి కన్ను, ముక్కు, చెవి అన్ని పంచ కర్మేంద్రియములు. అంటే కర్మలు చేస్తాయి. ఈ చేస్తున్న కర్మలన్నింటినీ లోపల గ్రహించేది పంచ జ్ఞానేంద్రియములు. అంటే జ్ఞానం అనేది లోపల తీసుకుంటుంది, వాటిని గ్రహిస్తుంది. మన లోపల తీసుకునేది లేదనుకోండి, ఇవన్నీ అలాగే ఉంటాయి. ఇప్పుడు మనిషి చనిపోయాడు, లోపల గ్రహించే ప్రాణశక్తి లేదు. ప్రాణశక్తి జ్ఞానం. జ్ఞానం దీనికి భిన్నమైంది కాదు, దాని యొక్క లక్షణం. జ్ఞానము ప్రాణశక్తి యొక్క మరొక లక్షణం, చైతన్యము ప్రాణశక్తి యొక్క మరొక లక్షణం. ఇందాక లక్షణాలు చెప్పుకున్నాం. ఆత్మశక్తికి పంచభూతాలు గాను, చైతన్య కదలికలు గాను, జ్ఞానము దాని లక్షణం అని. అలా అది లక్షణం. మనిషి చనిపోయినప్పుడు ఇంద్రియాలు అక్కడే ఉన్నాయి, కళ్ళు, ముక్కు, చెవి అన్నీ అక్కడే ఉన్నాయి. కానీ చూడలేకపోతున్నాయి, వినలేకపోతున్నాయి, ఏం తెలియట్లేము, అర్థం అవట్లేదుగా. తీసుకెళ్ళి కాల్చి పూడి చేస్తున్నాంగా. అంటే ఎప్పుడు తెలుస్తుంది? జ్ఞానం ఉన్నప్పుడు తెలుస్తుంది, ప్రాణం ఉన్నప్పుడు తెలుస్తుంది. ప్రాణం ఉండాలి, ఆ ప్రాణశక్తి జ్ఞానంగా పరిణమించి పనిచేయాలి. మనకి దాని లక్షణాన్ని ఉపయోగించాలి. మనం ఆ లక్షణాన్ని ఉపయోగించటం లేదు. చాలామంది ఏం చేస్తున్నారంటే, మీరు ఆ లక్షణాన్ని ఉపయోగించక్కర్లేదు, మీరు మాకు అనుచరులుగా ఉండి మా వెనక మీరు ప్రయాణించుకుంటూ వచ్చేస్తే మీకు అన్నీ దొరికేస్తాయని చెబుతున్నారు. లేదా మిమ్మల్ని ఊహాలోకాల్లో, మానసిక లోకాల్లో తిప్పేస్తున్నారు. ఇది అలా ఎప్పటికీ రాదు. వాస్తవంగా నీకు అర్థమైందే జరుగుద్ది. ఇక్కడ అద్భుతాలు ఏముండవు. నేను ఆకాశలోకంలో విహరించి వచ్చానండి. అక్కడ చాలా బిల్డింగులు ఉన్నాయి, అక్కడ లోకం ఉంది, అంతా నేను చూసి వచ్చాను. ఆ లోకంలో మనుషులు ఉన్నారు,
అంటే ఏదో పిచ్చోడు చెప్పినవన్నీ మనం నమ్మటమే తప్ప ఆకాశ లోకంలోకి తీసుకెళ్ళమనండి పోనీ మన కూడా. అంటే అప్పుడు నువ్వు కూడా పడుకొని కలగనాలి, లేదా కూర్చొని ధ్యానం అనే పేరుతో కలగనాలి, ఊహించుకోవాలి. నీకు ఆ ఆకాశలోకం కనపడే వరకు నువ్వు ఊహించుకుంటూ ధ్యానం చేస్తూనే ఉండు, తపస్సు చేస్తూనే ఉండు. అప్పుడు మనసు కొన్ని సంవత్సరాలకు కల్పించుకుంటుంది. కల్పించుకుని ఆ ఊహారూపాలు చూస్తుంది. ఎందుకని మనం కళల్లో రోజు పడుకున్నప్పుడు చూసేది ఆ ఊహారూపాలేగా. కానీ ఎందుకు చెబుతున్నది ఏంటంటే ఏదో విమర్శించడానికి కాదు. మోసగాళ్ళని మనం ఎన్ని చెప్పినా మోసగాళ్ళు ఆగరో తగ్గరో. ఎప్పుడూ సృష్టిలో మోసగాళ్ళు వస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు జ్ఞానం వాడరు, శరీరాన్ని వాడుతున్నారు. మనం ఏం చేస్తాం దానికి? శరీరం కంటే ఎక్కువ జ్ఞానాన్ని వాడిన వాడికే ఆధ్యాత్మికత అర్థమవుతుంది. ఎందుకంటే శరీరము ద్వారా గ్రహించబడుతుందంతా కూడా జ్ఞానం ద్వారానే. ఆ జ్ఞానం అనే ప్రాణశక్తి లేకపోతే, ఆ జ్ఞానం అనే చైతన్య శక్తి మనలో లేకపోతే, ఆ జ్ఞానం అనే ఆత్మశక్తి మనలో లేకపోతే అసలు శరీరం గ్రహించే సామర్థ్యం కూడా కలిగి ఉండదు. దాన్ని పూర్తి చేసి కాల్చేస్తారు. కాబట్టి నువ్వు ఉపయోగించవలసింది అధికముగా జ్ఞానమునే. జ్ఞానం అంటే స్పష్టంగా అర్థమవుద్ది, అంతే, ఇంకేం ఉండదు అక్కడ. నీకు అన్ని స్పష్టంగా తెలిసిందే. తెలిస్తేనే. ఇప్పుడు కళ్ళు లేని వాడికి ఎంత చెప్పినా అర్థం కాదనుకున్నామా? చెవులు లేని వాడికి ఎంత చెప్పినా అర్థం కాదనుకున్నాం. అలాగే మానవులుగా ఈ విశ్వాన్ని గ్రహించటానికి మనకు పరిధి ఉంది. మన కన్ను ఎంతవరకు చూడగలదో, అంటే ఎంత పెద్దవాటిని చూడగలదో, ఎంత తక్కువ వాటిని చూడగలదో, ఎంత చిన్నవాటిని చూడగలదో. మీరు చూడండి, పెద్ద వయసు వచ్చి కొంచెం మసకలు వచ్చి చూపు తగ్గిన వాళ్ళు మనుషుల్ని గుర్తుపట్టలేరు. ఒక మధ్య వయసు వాళ్ళు అసలు సూదిలో దారాన్ని ఎక్కించలేరు. అంటే సూదిలో దారం ఎక్కించడం కనపడతలే వాళ్ళకి. అంటే ఏంటి, ఇప్పుడు ఆ స్థాయి వస్తువులు కనపడటం పోయింది వాళ్ళకి. ఫుల్ ప్లెడ్జెడ్గా చక్కగా కనపడుతుంది అనుకున్నాం. అది మీకు ఉదాహరణకి చెప్పాను. అలాగే వినికిడి తగ్గిన వాళ్ళు కూడా చూడండి, కొంచెం గట్టిగా చెప్తే వినపడుతుంది అంటారు, లేకపోతే వినపడతలేదు అంటారు. ఇంతకుముందు వినికిడి వినపడింది వాళ్ళకి, తగ్గింది ఇప్పుడు వయసు పెరుగుతుండే. అలా మొత్తం శారీరక సామర్థ్యాలు తగ్గిన వాళ్ళు ఒకసారి ఊహించుకు చూడండి. తగ్గుతున్నప్పుడు గమనించినప్పుడు ఎలా ఉందో మనకంటే, మన ఎప్పుడైతే తగ్గిందో తగ్గిన దాని ప్రకారమే మన సృష్టి ఉంది. మన వెనకాల నుంచో మన కొడుకో కూతురో మాట్లాడుతున్నా మనకు వినపడకపోతే సృష్టి లేదు, స్పందించం. అలాగే మనకు కనపడినంత వరకే సృష్టి ఉంది. మనకు కనపడకపోతే, చూపు తగ్గినా ఇంకా మనకు తెలియదు కనుక స్పందించం. ఇదంతా చూపు తగ్గి, వినికిడి తగ్గి, శరీర శక్తి తగ్గి, వృద్ధాప్యం వచ్చిన వాళ్ళు మీరు గమనించి చూడండి, వాళ్ళు స్పందించరు. ఎందుకనంటే వాళ్ళకి కనపడతలే, వాళ్ళకి వినపడతలే. వాళ్ళకి ఎంత కనపడుతుందో ఎంత వినపడుతుందో అంతే స్పందిస్తారు. మిగిలిన సృష్టి లేనట్టే వాళ్ళకి. మనకుంది మళ్ళీ, అది మనకు బాగా కనపడుతుంది, మనకు వినపడుతుంది, కాబట్టి ముసలోళ్ళతో చచ్చిపోతున్నాం అనుకుంటూ ఉంటారు పక్కోళ్ళు. సేమ్ ఇదే పద్ధతిలో మొత్తం నిండు యవ్వనంలో మనకు అన్నీ పనిచేస్తున్నాయి. ఒక మనిషిగా సర్వం పనిచేస్తున్నాయి, సంపూర్ణ సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. కానీ పనిచేసేటప్పుడు మన కన్ను పరిమితి ఎంత, అది ఎంత చిన్న వస్తువుల్ని చూడగలదో, ఎంత పెద్ద వస్తువుల్ని చూడగలదో. అంటే కన్ను ఒక పరిమితిని దాటినటువంటి చిన్న వస్తువుల్ని చూడలేదు. అందుకే బ్యాక్టీరియాలు, వైరస్లు మనకు తెలియదు. మీకు ఇంకా దీనికి ఆధారాలు కావాలంటే మనకు బ్లడ్ టెస్ట్లు, యూరిన్ టెస్ట్లు, మన శరీరంలో అనేక రకాల టెస్టులు చేస్తారు అనారోగ్యాలు వచ్చినప్పుడు. ఇవన్నీ తెలుసుకుంటారు. ఎలా తెలుసుకుంటారు? మైక్రోస్కోప్ కింద పెట్టి ఒక రక్తపు చుక్కని చూస్తే ఆ మైక్రోస్కోప్ ఏం చేస్తుంది తెలుసా? మన రక్తపు చుక్క మనకు నీళ్లులా ఉంటుంది. అది దాన్ని ఒక చిన్న గాజు పలక మీద వేసి అలా రుద్ది మైక్రోస్కోప్ కింద పెడతారు. పెడితే 1,00,000 రెట్లు దాన్ని పెద్దచ్చేసింది మైక్రోస్కోప్. ఏమీ లేదు, భూతద్దం లాంటిదే, అంతే. ఏముంది, భూతద్దంలో అన్ని పెద్దగా కనపడతాయి చూడండి. అలా మైక్రోస్కోప్ అనేటువంటి దాన్ని తయారు చేశారు. అంటే దేన్నైనా దాని కింద పెడితే ఒక ఆబ్జెక్ట్ని 1,00,000 రెట్లు పెంచి చూపిస్తుంది అది. అలా పెంచేటప్పటికి ఏమైంది, మన అసలు రక్తం కనపడతలే, అక్కడ రక్తంలో కణాలు, అణువులు కదలటం కనపడతా ఉంటుంది, కదులుతూ ఉంటాయి. మనకు తెలుసు అసలు మన రక్తం నీళ్లు అనుకుంటున్నాం మనం, మొత్తం కణజాలం. అది నీళ్లు కాదు, అది కణాలు. అయ్యి సపరేట్ కణాలు, జీవులు. ప్రతి జీవి నేను ఒక మనిషిని అని మనం ఎలా అనుకుంటున్నామో అలాగే అనుకుంటూ ఉంటుంది. అలా మన శరీరం మొత్తం మాంసపు ముద్ద కాదు, అన్ని కణాలే. రక్తం అంతా కణాలే, మన శరీరం అంతా కణాల సముదాయమే. కొన్ని లక్షల కోట్ల కణాలు ఉంటాయి, కానీ మనకు కనపడవు. ఎందుకనంటే అంత చిన్నదాన్ని మన కన్ను చూడలేదు. అందుకని మనకి ఇదంతా ఏకంగా ఒక శరీరం మొత్తం మాంసపు ముద్దల, రక్తం అంతా నీళ్ళ కనపడుతుంది. అంతే, సింపుల్. అంతే.
మిగిలిందంతా సైంటిస్టులకు తెలుసు, డాక్టర్లకు తెలుసు, చదువుకుంటే మనకు కూడా తెలుస్తుంది. అంటే ఇది ఎందుకు చెప్పానంటే ఒక పరిమితిని తగ్గించి కన్ను చూడలేదు, అంతకంటే చిన్నవాటిని చూడలేదు, అలాగే అంతకంటే పెద్దవాటిని కూడా చూడలేదు. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం, ఎంత దూరం కనపడుతుంది మనకు? అసలు కొంత దూరమే కనపడుతుంది, ఆ తర్వాత మనకు సృష్టి లేదు. మళ్ళీ అక్కడికి వెళ్తే ఉందనుకుంటాం, మనకు కనపడినంత సృష్టిని బట్టే మనం రియాక్ట్ అవుతూ ఉంటాం. చూడండి, మనకు కనపడిన సృష్టి గురించి రియాక్ట్ అవ్వం మనం. అంటే ఏంటి? ఒక పరిమితికి మించి తక్కువ వస్తువులు, విషయాలు, జీవుల్ని చూడలేం. ఒక పరిమితికి మించి పెద్ద వస్తువులు, పెద్ద విషయాలు ఏమి చూడలేం. ఒక పరిమితి దూరం మించి కూడా చూడలేం. అంటే మన కంటికి మొత్తానికి పరిమితి ఉంది, అలాగే మన చెవికి పరిమితి ఉంది, మన స్పర్శకు పరిమితి ఉంది, మొత్తం మన మానవ శరీర ఇంద్రియాల పనితీరుకు పరిమితి ఉంది. అంటే ఇప్పుడు మనకు తెలిసింది పరిమిత లోకమా, అపరిమిత లోకమా? మనం రోజు నిజం అనుకుంటూ తిరుగుతుంది పరిమిత లోకమా, అపరిమిత లోకమా? ఒకసారి మీరే ఆలోచించండి, మీకు తెలిసిపోద్ది. అంటే నేను గురించి తెలుసుకోవాలన్నప్పుడు ఇవన్నీ తెలుసుకోవాలి. నేను గురించి మనం తెలుసుకుంటుందంతా కూడా పరిమితము, ముందు అది ఫిక్స్ అవ్వండి. అంటే ఒక మనిషిగా నాకు తెలిసింది శాశ్వత అనంత సత్యము కాదు, మనిషిగా నాకు ఇవ్వబడిన శరీరాన్ని బట్టి నా సత్యం అంతే, పరిమిత సత్యం. ఇది మానవలోక సత్యము అనాలి అంతే. మన మానవలోకం. దోమ ఉందనుకోండి, దోమలోకం, చీమత చీమలోకం. 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయన్నారు. అంటే 84 లక్షల రకాల లోకాలు ఫీల్ అవుతాయి ఈ ఒకే లోకంలోనే, ఏది ఎక్కడ ఉంటే అక్కడ. అందుకే ఒక దోమ చీమ మనిషితో అన్యాయంగా చచ్చిపోతుంటాయి. మనిషి అని తెలిస్తే అది ఎందుకు వచ్చి వాళ్తుంది మన మీద, చీమ మన మీద ఎందుకు పాకుద్ది? దానికి తెలియదు. దాని లోకంలో అది చెట్లు, పొట్లో, గొట్లో పాకినట్టు మనిషి మీద కూడా పాకేస్తుంది. మనం ఇలా కొట్టి చంపేస్తాం. ఇది ఎందుకు చెబుతున్నానంటే, నేను అన్నప్పుడు ఆ నేను గురించి పూర్తిగా తెలుసుకోండి. మనిషిగా మన అవగాహన శక్తి మానవ లోకంలో వరకు మనకు అర్థమయ్యేదే తప్ప, మనకు అర్థమవని లోకం అనంతంగా ఉంది. ఒక గుడ్డోడికి ఎలా అసలు మనకు తెలిసింది కూడా తెలియట్లేదు, ఒక చెవిటోడికి ఎలా మనకు వినపడినవి కూడా వినపడతలేదు, ఒక వాసనలో తెలియని వాళ్ళకి ఎలా మనకు తెలిసినవి కూడా తెలియటం లేదు. అలా మనకు కొన్నే తెలుస్తున్నాయి, మొత్తంగా అన్ని పని చేస్తున్నా, మిగిలినవి మనకు తెలియదు. ఎందుకంటే చిన్నవి తెలియదు, ఎందుకంటే పెద్దవి తెలియదు, ఎందుకంటే దూరమైంది తెలియదు, అసలు ఉందో లేదో కూడా తెలియదు. మనకు కొంత దూరమే తెలుసు. మళ్ళీ మనం శరీరంతో ప్రయాణించుకెళ్తే అది వేరే విషయం. అందుకని జాగ్రత్తగా మనం విషయాలను గ్రహించుకోవాలి. నేను ఒక పరిమితమైనటువంటి స్థితిలో ఉన్న నేను. ఓకే, మానవ లోకం వరకు మనకు సరిపోద్ది నేను. ఇదేంటి? శరీర పరిమితి. ఇప్పుడు జ్ఞానం అనేది ఒకటి ఉంది మనలో. ఇప్పుడు శరీర పరిమితిగా మాట్లాడుకున్నాం, మీకు నమ్మకాల గురించి చెప్పుకొచ్చాను. విద్య అనేది చక్కగా మీకు అర్థమవుతూ ముందుకు తీసుకెళ్తూ కనపడుతూ ఉన్న వాటి సాక్ష్యాధారాలతో నిరూపించబడింది విద్య. ఉన్న సాక్ష్యం సర్వవ్యాపక ఆకాశ స్థితి కనపడుతుంది, అదే అనంత ఆత్మశక్తి. వాయువు కనపడుతుంది కాబట్టి పంచభూత క్రియలు చెప్పారు. పంచభూతాలు వాయువు ఉంది, తేజస్సు ఉంది, ద్రవం ఉంది, భూమి ఉంది. ఇవన్నింటి కలయికలతో సృష్టి ఏర్పడుతుంది అన్నప్పుడు సృష్టిలో ఉన్న అన్నింటిలోనూ ఇవి ఉన్నాయి. అవి రూపములుగా ఏర్పడినప్పుడు భూస్థితి, ద్రవస్థితి, తేజోస్థితి, వాయుస్థితి ఈ రూపాలలో సంచరిస్తూ ఉంటుంది. అందులో ఆకాశ స్థితి కూడా ఉంటుంది, కానీ ఆకాశ స్థితి చలనముతో ఉండదు, స్థిరంగా ఉంటుంది. ఇవన్నీ ఇలా చెల్లించి చెల్లించి దాని లక్షణం చైతన్యం కనుక తిరిగి మళ్ళీ రూపాలు ఇవన్నీ కూడా అలా చెలిస్తూ ఆకాశ స్థితిలో లీనమైపోతుంటాయి. మళ్ళీ ఆకాశ స్థితి నుంచి ఉద్భవిస్తూ ఉంటాయి, లీనమవుతూ ఉంటాయి. ఎప్పుడూ ఈ స్థితి జరుగుతూనే ఉంటుంది. సముద్రంలో కెరటాలు వస్తున్నట్టు వెళ్తున్నట్టు అలా ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఇది మనకు జరుగుతుంది. ఇప్పుడు మన పరిమితి తెలుసుకున్నాక ముందు తెలుసుకోండి, మన పరిమిత చూపు, పరిమిత దృష్టి, పరిమిత వినికిడి అన్ని పరిమితం మన శరీరానికి. శరీరం కూడా పరిమితం. నేను అందుకే పరిమితంగా ఇది నేను అనిపిస్తుంది. మనం తెలుసుకుంటున్న సృష్టి కూడా మానవ లోకం వరకే. మనకు తెలియంది అనంత విశ్వం ఉన్నది. ఇంకా దాన్ని ఊహించకండి, అక్కడేం వద్దు, దాంతో మనకు పని లేదు. తెలియంది ఉంటే మాత్రం ఏం చేస్తాం? ఇప్పుడు తెలియంది తెలియదు కంతే, అదేంటో తెలుసు దాకర్లో. ఇప్పుడు నేనుని పరిశీలించుకుందాం.
మన నేను పరిశీలించుకుంటే నేను ఈ శరీరం అన్నది భావన కదా, ఈ శరీరం అంతా నేనన్నాం. ఓకే, ఇప్పుడు శరీరంలో ఒక్కొక్క భాగాన్ని చూసుకుంటూ వద్దాం. ఇప్పుడు పైన తల ఉంది, ఈ తల నేను అన్నామా, తల నాది అంటున్నామా? ఒకసారి చూడండి. తల శరీరంగా విడిభాగాలు చెప్పినప్పుడు తల నేను అంటున్నావా, తల నాది అంటున్నావా? అంటే తల నాది అంటాం, నా తల నొప్పిగా ఉందంటాం. నేను నొప్పిగా ఉందను, నేను తల నొప్పిగా ఉందను, నా తల నొప్పిగా ఉందంటాం. అంటే నా తల అన్నప్పుడు నేను వేరుగా తల వేరుగా చెబుతూ ఉంటాను. ఈ తల నాది అంటాను. కాసేపు ఊరికినే అవగాహన కోసం చెబుతున్నా. ఈ తలను తీసి కాసేపు పక్కన పెట్టేయండి. తలను తీసేసాం, జస్ట్ ఊహ అంతే. ఊహలో ప్రాక్టికల్గా చేయండి. అంటే తలని పీక్కోమని కాదు. నా మీద ఇప్పుడు పోలీసులు కేసు పెట్టి వీడియో వినిపించి నన్ను చెత్తకూడి చంపేస్తారు. ఎవరు పిచ్చపనులు చేయకండి. కాసేపు మనకు తలను తీసి పక్కన పెట్టామనుకోండి, ఓ బొమ్మకి తీసి పెట్టినట్టు. ఓ బొమ్మను ఊహించుకోండి, మనిషి బొమ్మని, దాన్ని తల తీసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు తల నాది కాబట్టి నాది పక్కన పెట్టాను, పెన్ను పక్కన పెట్టినట్టు. ఓకే, కిందకి వచ్చాను. ఇప్పుడు మెడ నేనా, మెడ నాదా? మెడ నేనా, మెడ నాదా? మెడ నాది అంటాను. ఓకే, బొమ్మ మెడని తీసినట్టు మెడ కూడా పక్కన పెట్టండి కాసేపు. అంటే ఇప్పుడు మనం కిందకి ఎలా వస్తున్నాం, మనం తీసేసింది లేదు. ఇప్పుడు మనకి ఇందాక తల తీసాం లేదు, ఇప్పుడు మెడ తీసాం లేదు. జస్ట్ ఊహలో ఆలోచనలో ఒక బొమ్మను ఊహించుకోండి. మీరు ఆ బొమ్మకి తీసేయండి. పోనీ మనిషి బొమ్మను పెట్టుకొని బొమ్మను ఊహించుకొని తీయండి, లేదా మీ ఊహలోనే కానీ మీకు తీసినా పర్లేదు. మీకు తీస్తేనే మీకు బాగా అర్థమవుద్ది. ఇప్పుడు మెడ తీసాం, ఓకే. ఇప్పుడు భుజాలకు వచ్చాం, చేతులు ఉన్నాయి. చేతులు నేనంటున్నావా, చేతులు నావి అంటున్నావా? చేతులు నావి. చేతులు తీసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు చేతులు తీసి పక్కన పెట్టేస్తే ఈ భుజము, ఇదిగో పొట్ట, కడుపు, నడుము వరకు మొత్తం ఇదంతా ఉంది, చెస్ట్ ఇదంతా. ఇప్పుడు కడుపు నాది, ఈ గుండె హృదయం నాది, ఈ చెస్ట్ నాది అంటామా, నేనంటామా? అవయవం ఏది చెప్పినా నాదే అంటాం. కాబట్టి మొత్తంగా ఒకసారి ఈ మెడ కింద, మెడ ఆల్రెడీ తీసాంగా, అక్కడి నుంచి నడుము వరకు తీసి పక్కన పెట్టేయండి. ఊరిని పక్కన పెట్టేయండి. లేదు పార్టీలుగా అంటారు. ఇప్పుడు గుండె నాది అంటామా కాదా? గుండె నేనంటామా? ఒకసారి చూడండి. అన్ని నాది నాది అని చెబుతాం. నాది అన్నవన్నీ పక్కన పెట్టాను. నా కారు పక్కన పెట్టాను, నా బండి పక్కన పెట్టాను, నా సైకిల్ పక్కన పెట్టాను, నా పుస్తకం పక్కన పెట్టాను, నా దుప్పటి పక్కన పెట్టాను, నా చొక్కా పక్కన పెట్టా. నాది అనేది ఏదైనా పక్కన పెట్టగలను వస్తువులన్నీ. అలాగే జస్ట్ నాది అనేది పక్కన పెడుతున్నా. ఇప్పుడు నడుము నుంచి కిందకు వచ్చాను. ఇప్పుడు నడుము దాకా పైన పొట్ట గెట్ట అన్ని పక్కన పెట్టేశాను. మొత్తం ఫుల్ పార్ట్ అంటే మళ్ళీ బిగించుకోవాలిగా, అందుకని మధ్యలో ఓడదీయలే. తల తీసి పక్కన పెట్టాను, మెడ తీసి పక్కన పెట్టాను, చేతులు తీసి పక్కన పెట్టాను. అక్కడి నుంచి నడుము వరకు ఏకపాటు తీసి పక్కన పెట్టేశాను. ఎందుకంటే మళ్ళీ బిగించుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుందని. అందులో నా పొట్ట, నా చెస్ట్ అన్నీ ఉన్నాయి, తీసి పక్కన పెట్టేశాను. రైట్. ఇప్పుడేమన్నాయి? నా కాళ్ళు ఉన్నాయి. మొత్తం నా కాళ్ళు, నా మర్మావయవాలతో సహా పార్ట్గా తీసి పక్కన పెట్టేయండి. మళ్ళీ బిగించుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎక్కువ కూడా తీసినా బిగించలేము, మళ్ళీ అన్నీ బిగించడం కష్టం అవుతుంది. అన్నీ నా కాళ్ళనే చెబుతున్నాగా. నా కాళ్ళు, నా పొట్ట, నా గుండె, నా చెస్ట్, నా మెడ, నా మొహం, నా ముక్కు, నా గెడ్డం, నా తల. ఇందాక తల తీసినప్పుడు అవన్నీ వెళ్ళిపోయినాయి, ముక్కు గడ్డాలన్నీ. అన్నీ నా అంటున్నాం. నొప్పి వచ్చినా కూడా పలానా దానికి నొప్పి వచ్చిందని చెబుతున్నాం, పలానా చోట నొప్పి వచ్చిందని చెబుతున్నాం. ఇప్పుడు ఇవన్నీ తీసి పక్కన పెట్టేసినాక నేను ఎక్కడున్నాను? ఇంతకే నేను ఎక్కడున్నాను? ఊరిని నిదానంగా స్లోగా ఆలోచించండి. ఇదేమి పిచ్చి విషయం అనుకోబాకండి. ఒకవేళ కనపడితే మొదట్లో అలా అనిపించవచ్చు కూడా మీకు. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? తీసేసిన కాళ్ళల్లో ఉన్నానా, నడుములో ఉన్నానా, కడుపులో ఉన్నానా, చెస్ట్లో ఉన్నానా, మెడలో ఉన్నానా, తలలో ఉన్నానా? ఎక్కడున్నాను అసలు? నేనుగా ఎక్కడున్నాను? మరి నేను లేదుగా. ఇప్పుడు ఇవన్నీ తీసి పక్కన పెట్టేస్తే నేనున్నానా? ఉన్నావు అంటుంది ఆధ్యాత్మికం. ఎందుకని అవన్నీ నావేం చెబుతున్నావు? నా పెన్ను, నా పెన్సిలు, నా రబ్బరు, నా ఎరైజరు, నా ఇల్లు, నా భార్య, నా కొడుకు, నా కూతురు, నా డబ్బు, నా బంగారం అన్నప్పుడు అన్నిటినీ పక్కనే ఉన్నాయి, అసలు విడిగా ఉన్నాయి, నాతో లేవుగా.
అలాగే ఈ శరీరం నాది అన్నప్పుడు నా శరీరంలో నా కాళ్ళు తీసి పక్కన పెట్టాను, నా చేతులు పక్కన పెట్టాను, నా అన్నవన్నీ పక్కన పెట్టాను నా డబ్బులాగానే. మరి నేను ఎక్కడున్నాను? ఆ ఉన్నది నువ్వే. ఇవన్నీ తీసేసి పక్కన పెడితే ఏముంది చూడండి, అక్కడ ఏమన్నా ఉందా? కాళ్ళు తీసి పక్కన పెట్టేశానండి. జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఏం తీసాం? తల తీసాం. మళ్ళీ వద్దాం ఒకసారి. మీరు తెలివిగల వాళ్ళు అయితే మీకు దొరికిపోద్ది అక్కడ. తల తీసి పక్కన పెట్టాం, మెడ తీసి పక్కన పెట్టాం, చేతులు తీసి పక్కన పెట్టాం. నా అన్నంగా నా చేతులు తీసి పక్కన పెట్టాం. మొత్తం చెస్ట్, పొట్ట, గెట్ట అన్నీ కలిపేసి నడుము వరకు తీసి పక్కన పెట్టేశాం. కాళ్ళు తీసి పక్కన పెట్టేశాం. మొత్తం కాళ్ళకు సంబంధించిన పాటుతో సహా, నా మర్మాలతో సహా నడుం కింద భాగం అని తీసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఇవన్నీ నాయి, నేను పక్కన పెట్టినవన్నీ నాయి. ఎందుకని అంటే మళ్ళీ ఇంకోటి ఉంది, జాగ్రత్త అండి. ఇవన్నీ పక్కన పెడితే నేను ఎక్కడ ఉంటానండి అంటారేమో. మీరు ఎక్కడే తెలుసుకోవాలి. ఇవన్నీ ఉండగానే చచ్చిపోతున్నాడు. అసలు పక్కన కూడా పెట్టక్కర్లే, నేను పక్కన పెట్టమన్నాను. మామూలుగా చచ్చిపోయినప్పుడు ఏం జరిగింది? అవన్నీ కలిసే ఉన్నాయిగా. కలిసి ఉన్న చచ్చిపోయాడుగా. అంటే చచ్చిపోతే ఏం జరిగింది? ఇప్పుడు అది అక్కడే ఉందిగా. చచ్చిపోయినప్పుడు కూడా చెబుతుందిగా అది నేను కాదని. ఇప్పుడు మనం బ్రతికొండగా తీసి పక్కన పెట్టాం. పక్కన పెడితే ఇవన్నీ తీసి పక్కన పెట్టేస్తే అక్కడ ఏముంది చెప్పండి చాలు. అక్కడ ఏముందో ఒకసారి మీరే ఊహించుకోండి. తల నుంచి శరీర భాగాలన్నీ నేను ఈ శరీరం అన్నది మొదటి భావన. కానీ విడివిడిగా అడిగితేనేమో నాది అంటున్నాను, మళ్ళీనేమో నేనని కలిపేసుకుంటున్నాను. ఈ కన్ఫ్యూజన్ ఏంటో అర్థం కావట్లేదు. చేతులు, కాళ్ళు, ముక్కు, కన్ను, చెవులు అంటే నావంటాను, శరీర భాగాలన్నీ నావంటాను, బయట వస్తువులు చెప్పినట్టు, బయట మనుషులతో చెప్పినట్టు. కానీ మొత్తం కలిపేసి నేనంటాను. నాకే అర్థమై సావదు అది. నేను ఈ శరీరం అనుకుంటాను. అందుకని నాకు అర్థం అవ్వాలంటే ఏం చేశానంటే ఇప్పుడు అన్నింటినీ ఒక్కోటి పీకి పక్కన పెట్టేశాను. నాది అనేవన్నీ పక్కన పెట్టేశాను, నేనెవరో తెలుసుకుందామని. ఇప్పుడు నేను అన్నీ పక్కన పెడితే అక్కడ ఏముందో ఒకసారి మీరు ఆలోచించండి. అక్కడ శూన్యం ఉంది, ఖాళీ ఉంది, ఆకాశం ఉంది. మీరు తీసి పక్కన పెట్టినవన్నీ కూడా భూతత్వము, ద్రవతత్వంతో కూడుకొని, ఆ తత్వంతో కూడుకొని ఉన్నాయి. అందులో భూతత్వం ఉంది, ద్రవతత్వం ఉంది, తేజోతత్వం ఉంది, వాయుతత్వం ఉంది. ఊపిరి కదలికల వాయువు సంచాలనం మొత్తం రక్తాన్ని కదుపుతూ వాయువు కదుపుతానే ఉంది. అది వాయువు చేతే కదులుతుంది. లోపల మొత్తం రక్తం అంతా, శరీరం అంతా వాయువు చేతే కదులుతుంది. ప్రాణశక్తి అన్నం అది కదులుతానే ఉంది, వాయువు కదుపుతుంది. తేజస్సు ఉంది, ఉష్ణోగ్రత ఉంది, తేజస్సు ఉంది. నీరుంది, ద్రవస్థితి, రక్తం కదులుతూనే ఉంది. భూస్థితి, మాంసము, ఎముకలు ఉన్నాయి. ఈ 4 తీసి పక్కన పెట్టేశాం. ఈ 4టికి సంబంధించింది శరీరం. ఇప్పుడు ఏం మిగిలింది? మొత్తం శరీరాన్ని తీసి పక్కన పెట్టేస్తే నేను మిగిలింది. ఏంటా నేను ఎలా ఉంది? సర్వవ్యాపక ఆకాశం వలె ఉంది. ఏమండి ఏం చెప్పారండి? కథ వినటానికి బాగుంది కానీ చాలా దరిద్రంగా ఉందండి. పోలిక తీసి పక్కన పెట్టడం కుదురుతుందా? మీరు భలే చెబుతారండి అని కూడా మీకు అనిపించవచ్చు, తప్పులేదు. కానీ ప్రజ్ఞ గల వాళ్ళు, తెలివి గల వాళ్ళు, నిజంగా పరిశీలించగలిగిన వాళ్ళు ఆ భావాత్మకతలో, జ్ఞానంలో తీసి పక్కన పెట్టగలిగితే మీకు అక్కడ ఏం మిగులుద్దో ఒకసారి చూసుకోండి. అయితే ఇది నేను అంత వెర్రితనంగా ఏం చెప్పలేదండో. దీనికి అంటే నేను మహిమలు, మాయలు జోలికి వెళ్ళను. కానీ అనంత ఆత్మశక్తి ఎరుకను పొందినటువంటి ఒక మహానుభావుడి దగ్గర ఉన్నటువంటి ఒక శిష్యురాలు, ఇది సుమారుగా నేను ఎప్పుడో ఒక 30-40 ఏళ్ల క్రితం చదివాను నా చిన్నతనంలో. కర్ణాటకలో ఉండేటువంటి ఆవిడ. నేను ఆ మనుషులు, మహిమల పేర్లు ఎవరే చెప్పను, ఎందుకంటే ఇప్పుడు అడ్డుపోతారు. అవి ఏం లేవు, ఉపయోగపడవు మీకు. వాళ్ళు నిరూపణగా, సత్యాన్ని నిరూపణగా చెప్పారంతే. ఆవిడ తన జీవిత చరిత్ర రాస్తూ తన గురువు గారికి సంబంధించిన ఒక సంఘటన రాసింది. ఏంటంటే ఆవిడ ఆయన దగ్గరికి వెళ్ళి ఉండేది. ఆయన దర్శించడానికి చాలామంది వచ్చేవాళ్ళు ఆ గురువు గారు ఉన్న రోజుల్లో. ఆయన బాగా ఫేమస్. అంటే ఇది ఒక 150 సంవత్సరాల వెనక చరిత్ర, 100-150 సంవత్సరాల వెనక చరిత్ర ఇది. ఈ పుస్తకం నా చిన్నప్పుడు చదివాను.
అది నేనుని ఎంత బలపరుస్తుందో మీకు అర్థమవుతుంది, అందుకని చెప్పాను. ఇప్పుడు ఈ స్టోరీ అంతా కూడా దాన్ని బేస్ చేసుకే చెప్పాను, ఇలా ఒక్కొక్కటి ఓడదీస్తే అని. ఆవిడ ఆయన వాళ్ళ గురువు గారు, అంటే ఆయన గురువుగా భావించుకుంటున్నటువంటి ఆయన్ని ఎంతోమంది భావించుకుంటున్నారు. రోజు ఆయన్ని చూడటానికి ఎంతోమంది వస్తారు. అదొక చిన్న కుగ్రామం. ఆ కుగ్రామంలో ఉన్న ప్రజలు అక్కడికి వచ్చిన వాళ్ళకి వసతి వాళ్ళ ఇళ్లలో ఇస్తూ ఉంటారు. అంటే చిన్న పల్లెటూరు, అంత మంచోళ్ళు, ఏదన్నా వసతి వాళ్ళు ఉండటానికి ఆ ముందు మా ఇంట్లో ముందు వరండాలో పడుకోండి, అక్కడ పడుకోండి అని ఏదన్నా ఇంత డబ్బులు తీసుకొని వాళ్ళకి భోజన ఏర్పాట్లు అవి చేస్తూ ఉంటారు. అంతకు మించి ఏమి లేవు అక్కడ, పెద్ద హోటల్లో గేటల్లో ఉన్నది కూడా కాదు. అది అంత పెద్ద పాపులర్ కూడా అవ్వలేదు అప్పటికైనా గురువు గారు. కాబట్టి ఆయనకి శిష్యులు వాళ్ళు వచ్చేవాళ్ళు. అప్పట్లో ఆయన తగుమాత్ర పాపులర్. రోజు ఒక 50 మంది ఆయన చూడటానికి వచ్చేవాళ్ళు అనుకోండి, పని ఊరికనే. ఓ 10-15 మంది ఆయన దగ్గర అక్కడ ఉండిపోయేవాళ్ళు అనుకోండి. అలా ఈవిడ కూడా ఎప్పుడు వెళ్ళి వస్తుండేది. ఆయన మీద విపరీతమైన ప్రగాఢమైనటువంటి విశ్వాసం, నమ్మకం అవి ఉన్నాయి ఆమెకి. అంటే మహానుభావుడు, మంచి నేర్చుకోవచ్చు ఆయన దగ్గర మనం. అలా వెళ్ళినప్పుడు ఈవిడ స్త్రీ అవ్వటం వలన, అంటే ఆయన ఉండేటువంటి ప్రదేశం ఉంది, ఆ ప్రదేశానికి తలుపులు గిలుపులు ఏముండవు, ఆయన ఓపెన్గానే ఉంటారు, తడవకుండా ఏర్పాటు ఉంటుంది అంతే. అక్కడ ఉంటారు ఆయన, ఎప్పుడు అందరికి కనపడతానే ఉంటారు, ఓపెన్గానే ఉంటారు. అయితే రాత్రిపూట లోపలికి ఎవరికి ప్రవేశం లేదు, స్త్రీలు అసలు బయటకు వెళ్ళిపోయేవాళ్ళు. పగలు అందరూ వచ్చి కూర్చోవచ్చు, ఎవరైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు, అసలు తలుపులు ఉండవు దానికి, ఆయన ఉండేదానికి, ఆ గురువు గారు ఉండేదానికి. ఈవిడ అది పల్లెటూరు కదా, అన్నీ దగ్గర దగ్గరే ఉంటాయి ఇళ్ళు, చిన్న పల్లెటూరు అది. ఆయనకి ఎదురుగా ఉండేటువంటి ఇంట్లో వచ్చినప్పుడల్లా ఆ ఇంటి వాళ్ళ దగ్గర, వాళ్ళ ఇంట్లోనే ఉండేది ఆమె. అక్కడ ఒక చిన్న రూమ్ లాగే ఉంటే ఈమెకి ఇచ్చేవాళ్ళు. అది ఆవిడ అక్కడే ఉండేది. అయితే అది చాలా కుగ్రామం. మనం చెప్పుకుంటుంది ఒక 100-150 వెనకాల సంవత్సరాల స్టోరీ. బాత్రూంలో ఇళ్లలో లేవు అప్పుడు, అసలు అది మరీ పల్లెటూరు, కరెంటు కూడా లేదు అక్కడ. అయితే ఆమె పగల గురువు గారి దగ్గర కూర్చొని ఏదో కాసేపు తను ఉండదలుచుకున్న రోజులు ఆ ఊళ్ళో ఉండేది. ఒకరోజు అలాగే మామూలుగా ఆమె పగల అక్కడ ఉంది, రాత్రి పడుకుంది. వీళ్ళు రాత్రిపూట ఏదైనా బాత్రూములకు వెళ్ళాలండి, ఆడవాళ్ళు లేచి కొంచెం అలా చీకటిగానే ఉంటుంది, అలా బయటకు వెళ్ళేవాళ్ళు. ఏదైనా ఇక వెన్నెల మీద ఆధారం, లేదా దీపం వెలిగించి తీసుకెళ్ళాలి. టార్చ్ లైట్లు కూడా ఉన్న కాలం కాదు అది, కిరసనాయిల దీపాల కాలం అది. అప్పుడు ఈమె ఒకరోజు రాత్రి బాత్రూమ్కి వెళ్ళటానికి లేచింది ఆమె, యూరిన్కి వెళ్ళటానికి, అంటే మూత్ర విసర్జనకి. తలుపు తీసుకొని అలా బయటకు వెళ్తే ఆ ఎదురే ఆయన ఉండేది, వాళ్ళు గురువు గారు ఉండేది కూడా ఎదురే. సరే అలా కొంచెం దూరంగా వెళ్దాం, చీకటిగానే ఉంటుంది, ఇంటికి ఆ పక్కకి దూరంగా వెళ్దామని ఆమె అలా నడుచుకుంటూ వెళ్తుంటే కాలుకి ఏదో తగిలింది ఆమెకి. ఏంటి తగిలిందని కింద చూసింది. కొంచెం పరీక్షగా జాగ్రత్తగా చూస్తే అక్కడ చాలా కనపడుతున్నాయి. కొంచెం వెలుగు, ఆమె వెలుగు తెచ్చుకొని చూసింది. మరి ఏ దీపం తెచ్చుకు చూసిందో, వెలుగులో చూసిందో నాకు సరిగ్గా, పుస్తకం చదివి చాలా కాలం అయింది, గుర్తులేదు. కానీ ఆమె అక్కడ వాటిని స్పష్టంగా చూసింది. ఏంటంటే వాళ్ళ గురువు గారు ఎవరున్నారో ఆ గురువు గారిని చంపి నరికేసి మొక్కలు చేసి అక్కడ పడేశారు రోడ్డు మీద, ఆయన ఎదురుగానే, ఆయన ఉండే నివాసం ఎదురుగానే రోడ్డు మీద పడేశారు అంతే. అంటే ఆ రోడ్డుకి ఇటువైపు ఇంటి మీద, ఇంట్లో ఏముంది, అటువైపు ఆయన ఉంటారు అంతే. ఆమె కాలికి తగిలింది అది, ఆయన కాళ్ళు చేతులు అన్నీ విడివిడిగా ఉన్నాయి, తలాగిలా మొండు నరికేసి అలా దూరంగా పడేస్తున్నాయి. అదిరిపోయింది అంతే. ఇంకా అమ్మో ఎవరో చంపేశారు ఈయన, నేను ఇక భయపడిపోయింది, అదిరిపోయింది. అసలు నోట మాట రాలేదు. పరిగెట్టుకుంటే మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసి ఇంట్లోకి వచ్చి తలుపులు వేసేసుకుంది. ఇప్పుడు అలా ఏంటి, చంపేశారు మా గురువు గారిని. ఎవరు చంపారు ఈయన, ఎందుకు చంపారు, అసలు ఎలా చంపారు? ఎందుకంటే ఆయన తలుపులో ఏముండవు. ఆమె అనుకుంది తలుపులు ఉండవు, ఏముండవు, ఆయన అలా బయట పడుకొని ఉంటారు, చంపేసి ఉంటారు వీళ్ళని. అయితే ఆయనతో పాటు ఒకళ్ళిద్దరు మగవాళ్ళు పడుకుంటారు అక్కడ, కౌరులు చెప్పుకుంటా. ఆయనకి బాగా దగ్గర ఉన్నటువంటి భక్తులు ఉన్నారు, వాళ్ళు ఉంటారు అక్కడ ఆయన దగ్గర. ఈమె ఆలోచిస్తుంది, ఏంటబ్బా ఏం జరిగింది, ఎందుకు చంపారు, అసలు ఈయన మీద ఎవరు కక్ష కట్టారని. ఇంకా ఆమెకు బుర్ర బద్దలైపోయింది. ఆమె అర్ధరాత్రిలో లేచింది, భయపడి వణికిపోతుంది. ఎవరినైనా లేపుదామా, పిలుద్దామా, ఆమెకేం అర్థం కావట్లా. పైగా మళ్ళీ భయం, అసలు ఆయన చంపేశారు, మొదట నేనే చూశాను, ఇప్పటి వరకు ఎవరో చూడలేదా, ఇక్కడ శబ్దాలు కూడా ఏం అవ్వలేదేంటి, అంత చంపేస్తుంటే అరుపులు కేకలు అవ్వాలి కదా, వినపడలేదేంటి, ఎవరు వినలేదా,
ఆయన పక్కన ఉండేవాళ్ళే చూడలేదా? ఇలా ఆమె బుర్ర పిచ్చెక్కిపోతుంది. ఇక ఏడు చేస్తుంది, బోరుని చంపేశారని లోపల కుమిలి ఏడుస్తూ. ఎవరో ఒకళ్ళు అటువైపుగా వచ్చి ముందు చూసిన తర్వాత శబ్దాలు అలికిలి అవుద్ది కదా, అప్పుడు బయటికి వెళ్దాం, అప్పుడు చెబుదాం, ముందు అసలు ఎవరో ఒకళ్ళు రాని అని ఊరుకున్నాం. అలా తెల్లవారుజాము అయ్యే వరకు ఆమె ఏడుస్తూనే ఉంది. తెల్లవారుజామున అలికిడైంది, శబ్దాలైనాయి, మనుషులు తిరుగుతున్నట్టుగా అనిపించింది. ఏంటని చూసి ఆ కిటికీలోని తొంగి చూసింది. తొంగి చూస్తే ఎదురుగా గురువుగారు కూర్చొని ఉన్నాడు. ఆయన మామూలుగా తెల్లవారుజామున లేచిపోతాడు, ఆయన ఎప్పుడు రోజు ఎదురుగా కూర్చున్నాడు. తెల్లవారుజామున ఆ బయటకు వచ్చి మెట్లులాగా ఉంటాయి ఆయన ఉండేదానికి, ఆ మెట్టు పై మెట్టు మీద కూర్చున్నాడు, హొక్క కాల్చుకుంటున్నాడు. ఆయన పక్కన ఉన్నోళ్ళు ఏదో కూర్చున్నారు, వాళ్ళకి ఏదో మాట్లాడుతున్నాడు, వాళ్ళతో ఏదో కౌరులు చదువుతున్నాడు, నవ్వుతా ఉన్నాడు ఆయన. ఈమెకి అసలు బుర్రపాడైపోయింది. చనిపోయాడు, ముక్కలుగా దారుణంగా నరికేశారని నేను అనుకుంటుంటే, ఇదేంటి ఈయన మామూలుగానే ఉన్నారని, ఇంక పాపం బ్రతికే ఉన్నారు అన్నప్పుడు ఆమె కలిగిన ఆనందాన్ని తట్టుకోలేక, అటు ఏడుపు ఇటు ఆనందం ఈ రెండు తట్టుకోలేక తలుపులు తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆయన ఒళ్ళో పడిపోయింది. అసలు స్త్రీ అయ్యుండి ముట్టుకోదు ఆయన్ని. ఆయన స్త్రీలను పెద్ద ఎక్కువ ముట్టుకోడు, ఆయన దూరంగానే ఉంటారు. ఈమె పడిపోయింది, వెళ్ళిపోయి బ్రతికే ఉన్నారా అని ఏడుస్తుంది. ఆయన పాపం కంగారు పడుకు ఉండు చెబుతున్నారు. ఆయన చెబుతుంటే కాస్త ఈమెకి తర్వాత కాసేపుడికి అర్థమైంది, నేను వెళ్ళి ఆయన మీద పడిపోయాను, ఆయన ఒళ్ళో పడిపోయాను, నేను స్త్రీనని అర్థమై కొంచెం వెనక్కి వచ్చి ఆడొస్తా కూర్చుంది అక్కడ. ఆయన చిరునవ్వు నవ్వి చెప్పారు. అంటే ఆవిడ పేరు అవన్నీ ఉన్నాయి, నా నోట్లో వచ్చేస్తున్నాయి, కానీ చెప్పొద్దని ఇంక చెప్పను, ఆడితే మనకు పని లేదు, వదిలేండి, విషయం తెలుసుకోండి. ఆయన ఆవిడికి చెప్పారు, నువ్వు రాత్రి రావటం నేను చూశాను, నువ్వు నా శరీరం అంతా ముక్కలుగా విడదీసి ఉండటం చూసి నువ్వు కంగారు పడి భయపడ్డావు, అది కూడా చూశాను నేను. కానీ నీకు చెబుదామంటే నాకు నోరు లేదు, ఎందుకంటే శరీరం లేదు. శరీరం ఎవరు నన్ను ఏం చేయలేదు, చంపేయలేదు, నేనే దాన్ని విడదీసి పార్ట్లుగా అక్కడ పెట్టాను, శుభ్రపరిచి. దీన్ని ఖండయోగం అంటారు. దాన్ని అలా విడివిడిగా తీసి శుభ్రపరిచాను, అంతే, ఏమి లేదు. నేను అక్కడే ఉన్నాను, నేను చూస్తానే ఉన్నాను, నీకు చెబుదాం అనుకుంటున్నాను, కానీ నోరు లేదు, ఎందుకంటే అన్ని కంఠం అన్ని కింద పెట్టాను, పార్ట్లన్నీ నోడదీసి. నువ్వు భయంతో పరిగెత్తుకెళ్ళిపోయావు, సర్లే ఏం అవ్వలేదులే, పొద్దున్నే చెబుదాంలే అని ఊరుకున్నాను, నువ్వు వచ్చినప్పుడు చెబుదాంలే అని. దీన్ని ఖండయోగం అంటారు. నేను రాత్రి చేసింది ఖండయోగము. అది ఊరికనే నా శుభ్రత కోసం చేసుకున్నాను నేను, అంతే. అది విడిగా చేయకూడదు, దాన్ని ఎవరు ప్రయత్నించకూడదు. నేను నా శరీర శుభ్రత కోసం ఏదో చేసుకున్నాను అన్నప్పుడు, ఇప్పుడు ఈ ఖండయోగం చేసిన ఆయన అవన్నీ తీసేశారుగా, మరి ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? ఆ ఉన్న శూన్యమే, ఆ ఉన్న ఖాళీనే, ఆ ఉన్న ఆకాశమే నేననేటువంటి అనుభవం కలిగినటువంటి జీవన్ముక్తుడికి సమస్తం అర్థమవుతుంది. అలానే మీరు మహిమలు మాయలే అసలు వెళ్ళకుండా, అటు జోలికి వెళ్ళకుండా, మన వల్ల కాదు, అటు జోలికి వద్దు, కుదరదు. సామాన్యతలోనే అసామాన్యత ఉంది. ఆయన చాలా సామాన్యంగా ఒక భిక్షకుడిగా జీవించేవాళ్ళు. ఈ ఒక్క సంఘటన కూడా ఈవిడ ఒక్కడికే చూపించారు ఆయన అసలు ఎవరికి తెలియదు ఆ విషయం. ఆయన అసలు అలా ఖండయోగం చేయగలరని కానీ ఎవరికి తెలియదు, ఆవిడికే చూపించారు. ఆవిడికి ఎందుకు చూపించారు అంటే ఆత్మజ్ఞాన బోధను అందించడానికి చూపించారు. శరీర పరిమిత భావన ఎంత చెప్పినా పోటలు ఆవిడికి. ఈయన్ని కూడా శరీరమే అనుకుంటుంది, ఆమె శరీరమే అనుకుంటుంది, ఆ శరీర భావన పోటల. శరీరం పోయినా నేనుంటాను, సర్వం ఉంటుంది, నువ్వు ఉంటావు, అందరూ ఉంటారు, అనంత ఆత్మజ్ఞానం ఆత్మశక్తి ఉన్నదన్న ఎరుకను కలిగించడానికి ఆయన చేసిన ప్రయత్నం అది. అందులోకి మనం దూరకూడదు, అక్కడ మహిమలని మాయలని వెళ్ళి బుర్రలు పాడు చేసుకోబాకండి. అనంత ఆకాశతత్వం మనలో ఉన్నది ప్రాణశక్తి. ఆ ఆకాశతత్వం యొక్క లక్షణముల చేత అదే ఆకాశతత్వములు ఏర్పడింది సృష్టి, అంటే మన శరీరం లేదా ఇక్కడ ఉన్న సృష్టి అంతా. మళ్ళీ ఈ సృష్టి చలనం చెందుతూ పంచభూతాత్మకమైనటువంటి వాటి వలన రూపం ధరించిన రూపం కూడా చలనం చెందుతూ రూపం నశిస్తుంది. కానీ ఆకాశతత్వం చెలించదు, స్థిరంగా అలాగే ఉంటుంది. అన్ని ఆకాశతత్వంలో జరుగుతూ ఉంటాయి. అదే అనంత ఆత్మశక్తి, ఆత్మజ్ఞానం. ఇప్పుడు నేనెవరో మనం ఇవన్నీ ఓడదీసేసాంగా,
అదే ఖండయోగం. మళ్ళీ ఆ ఖండయోగం అని ఎవరన్నా యోగాలు చెబితే అటు పరిగెత్తపాకండి చెబుతున్నా, మీకు అనవసరమైన బుర్రలపాటు చేసుకుంటారు. జ్ఞానమే అన్నింటికీ మూలము. మరి ఆయన చేశారుగా, ఈయన చెప్పింది ఏం అడగకండి, వీటన్నింటి వలన మీరు ఉన్నది పోగొట్టుకుంటారు ఖచ్చితంగా చెబుతున్నా. నిజమైతే నేనే ఇటు పోయేవాడినిగా, మీకు ఇటెందుకు చెప్పేవాడిని, ఇటెందుకు వచ్చేవాడిని. ఇది నేను నా చిన్నప్పుడు చదివాను. కానీ అక్కడ నాకు నిరూపించబడిన సత్యం ఏంటంటే, నేను అనేటువంటి అనంత ఆత్మశక్తి స్థిరమైనది, నిలకడైనది, అది శాశ్వతమైనది, అది సర్వవ్యాపక ఆకాశమే. శరీరాన్ని పీకి పందిరేసినా కూడా అది అలాగే ఉంటుంది. అది నేను తీసుకుంది అందులోంచి. అదే ప్రాణం పోయినప్పుడు జరుగుతుంది. ప్రాణం పోయినప్పుడు కూడా అదే జరుగుతుంది, మనం చనిపోవట్లేదు. ప్రాణం పోవటం అనే ప్రక్రియ మనకు దాన్నే చెబుతుంది. సరే, మరి ఆ గురు శిష్యులు ఆవిడ ఏమడిగిందో, ఈయన ఏమిటో, వాళ్ళిద్దరి మధ్య సంబంధ బాంధవ్యాలు ఏమిటో ఆయన చూపించింది అయితే దేహభావన పోగొట్టడానికి అనేది నాకు చదివినంతలో అర్థమైంది. ఆయన ఇంకోటి కూడా చెప్పారు, ఈ విద్యలు నీకు నేర్పుతాను, నేర్చుకుంటావా అని అడిగారు ఆవిడ్ని. నాకు అసలు ఇటువంటి విద్యలేం వద్దు బాబు, మీకు దండం పెడతాను, నేనేం చేసుకుని ఎందుకో పార్ట్లు ఓడ తీసుకోవటం, కలుపుకోవటం ఏంటి, ఏముంది లాభం అంటే ఆయన కూడా చెప్పారు, అందులో ఏ లాభం లేదని. ఎలా అయినా శరీరం ఆఖరికి పోతుంది, దాన్ని తగలేస్తారు. ఇప్పుడు ఓడదీస్తే ఏంటి, ఉంచితే ఏంటి. అనంత శాశ్వత ఆత్మశక్తికి నశింపు లేదు. ఈ శరీరాలన్నీ దానిలోనే ఉద్భవించి దాని వలనే కొంతకాలం ఉండి దానిలోనే లయించిపోతున్నాయి అనేటువంటి తత్వాన్ని నిరూపించారు. ఆ పాయింట్ బేస్ చేసుకొని ఊరికినే ఇప్పుడు మనం ఆలోచించినా కూడా ఊహాత్మకంగా నాది అంటున్నటువంటి మన శరీర అవయవాలన్నింటినీ తీసేస్తే నేను మిగిలిపోవాలిగా. ఆ మిగిలిపోయింది నేనే సర్వవ్యాపక అనంత ఆత్మశక్తి, అదే ప్రాణశక్తి అంటున్నాం మనం. దానిని, ఆ భావాన్ని, ఆ ఆత్మశక్తి ఏదో అది ఇప్పుడు మనం మాటలతో చెప్పుకున్నాం. ఆ భావాన్ని మీరు సాధన చేసుకోవాలి. ధ్యానం అంటే అది, తపస్సు అంటే అది. అంటే ఆ భావాన్ని ఎలా సాధన చేయాలండి? ఆ భావాన్ని నువ్వు సాధన చేయక్కర్లా, దానికి అడ్డుపడుతున్న భావాలను వదిలించుకుంటాం అని సాధన చేయాలి. ఏంటది? శరీరము నేను, మనస్సు నేననే భావాలు అడ్డుపడుతున్నాయి. కాబట్టి ధ్యానం అంటే ఏంటి? శరీరాన్ని కదపను, మనస్సును కదపను, కూర్చో. ఇందాక మనం అవయవాలు పీకేసినప్పుడు ఏం పీకేసాం? శరీరాన్ని పీకేసాం. శరీరాన్ని పీకి పక్కన పెట్టినప్పుడు మనసు కూడా ఇంక లేదుగా. మనసు శరీరంతోనే పనిచేయాలి. మనసు శరీరం ద్వారా పనిచేస్తుంది. కాబట్టి పని చేయడానికి ఇన్స్ట్రుమెంట్ లేనప్పుడు మనసు ఏం చేయలేదు. కాబట్టి అక్కడ ఎప్పుడు చనిపోయినప్పుడు మళ్ళీ పునర్జన్మ ఎందుకు వస్తుందంటే, శరీరం చనిపోయిందాక ఇక పని చేయడానికి పనికిరాదు. అందుకని మనసు ఇది చనిపోయిందని నిర్ధారించుకొని ప్రయత్నించి ఇంక ఇది పని చేయదని ఇంకో దానికోసం ట్రై చేసుకుంది. అది సృష్టి ఏర్పాటు చేసింది, ఇంకో శరీరం దొరికేలా, అది పునర్జన్మ. ఇక్కడ మనం ధ్యానంలో, తపస్సులో మనంతట మనం కూర్చుంటున్నాం, పనిచేసే శరీరం ఇది. అందుకని మనసు కదుపుటానికి ట్రై చేస్తూ ఉంటుంది. అందుకని ధ్యానం కుదరటం లేదు అనుకోబాకండి, అది సహజ స్థితి. ధ్యానం కుదురుతుంది, అలా అంతే. అది కదుపుతూ ఉంటుంది, మనం కూర్చుంటూ ఉంటాం, అది కదుపుతూ ఉంటుంది, మనం కూర్చుంటూ ఉంటాం. ఇలా నెలలు, సంవత్సరాలు సాగుద్ది. జస్ట్ అది కదిలితే మీరు మేల్కొండ కూర్చుంటాం అంటే ఏంటి? ఇప్పుడు మరణంలో ఏం జరిగింది? శరీరం కదలదు, కాబట్టి మనసు కదిపి ఇంకో శరీరం కోసం వెళ్ళిపోయింది, ఈ శరీరాన్ని వదిలేసింది. అలాగే సేమ్ ఇప్పుడు నేను కదలను, కూర్చున్నాను, నేను కదలను అనేది దానికి అర్థమయ్యే వరకు మనం కూర్చుంటే మనసు కదిపి ఇక కదలనంటున్నాడు కదా అని ఇంకో శరీరంలోకి వెళ్ళడానికి దానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇక్కడ శరీరం పనిచేస్తుంది. మళ్ళీ లెగుస్తాంగా, మనం ధ్యానంలో మాత్రమే లేము, విడిగా లేచి పనిచేస్తాంగా. అప్పుడు మనసుకేం అర్థమవుద్దంటే, ఈ ధ్యానంలో ఉన్నప్పుడు, ఈ తపస్సులో ఉన్నప్పుడు మాత్రం లేవడో, ఈ ధ్యానంలో ఉన్నప్పుడు, ఈ తపస్సులో ఉన్నప్పుడు ఏమి లేవదో, మిగిలినప్పుడు లేచి మళ్ళీ నేను చెప్పినట్టు చేస్తారు, కదులుతారు, మనసును ఉపయోగిస్తారు, నన్ను ఉపయోగిస్తారు. కాబట్టి ఇలా ఎప్పుడైతే ఇలా కూర్చోవటం మొదలు పెడతారో నేను ఆగిపోవాలి అని నిర్ణయించుకుంటుంది మనసు. అలా అది నిర్ణయించుకున్న రోజున శరీరం ఆగి మనసు ఆగగానే మీకు ప్రాణశక్తి అనుభవం అవుతుంది. ప్రాణశక్తి అనుభవం అయినప్పుడు తెలుస్తుంది, అదే సర్వవ్యాపక ఆకాశ స్థితి. ఆ ఆకాశ స్థితిలోనే ఈ మనసు ఉన్నది, ఈ శరీరం ఉన్నది అనే అనుభవం వస్తుంది. అప్పటి వరకు శరీరంలో ప్రాణం ఉన్నదని అనుకుంటూ ఉంటాం. జరిగేది అది. ఇప్పుడు నేను గురించి అంటే ఇది నేను గురించిన సంపూర్ణమైనటువంటి వివరణ. ఇంకేమన్నా
ఇందులో అనుమానాలు ఉంటే మాట్లాడుకుందాం. మహిమల గురించి మాయల గురించి అసలు అడగకండి. ఇలాంటి కథలు నాకు చాలా తెలుసు. ఇలాంటి మహిమలో మాయలు ఎన్నో చూసి వచ్చాను. అలాంటి మహిమలో మాయలు చేయగలిగిన గురువుల దగ్గరికి వెళ్ళి వచ్చాను. అటువంటి మహిమలో మాయలు నేర్పుతానన్న గురువులు కూడా ఉన్నారు. మీకు నమస్కారం. అలాంటివి ఏం వద్దని చెప్పి వచ్చాను. ఎందుకంటే వాళ్ళే చెప్పారు వీటి వలన ఏం ఉపయోగం లేదు, ఇవన్నీ పనికిరానివి అని, చెత్తవే అని. పనికి వచ్చేది ఓన్లీ అనంత ఆత్మస్థితి ఎరుక, జ్ఞానమే. ఇది జ్ఞానము అనేటువంటిది ఆత్మస్థితే. జ్ఞానాన్ని నువ్వు వాడుతుంటే ఆత్మస్థితిలోకి వెళ్ళిపోతుంటావు. జ్ఞానం వాడకుండా దేహాన్ని వాడుతున్నావు అనుకో, ఎక్కువ దేహస్థితిలో ఉండిపోతావు, అంతే. ఏం లేదు. దేహస్థితిలో ఉన్నప్పుడు జ్ఞానమే మనసుగా పరిణమిస్తుంది. మనసుగా పరిణమించడం అంటే శరీర సంబంధిత ప్రాపంచిక సంబంధిత విషయాలన్నీ జ్ఞానం గ్రహిస్తుంది. అవన్నీ దేనికి సంబంధించినవి? శరీరానికి ప్రపంచానికి సంబంధించిన పరిమిత భావాలు. ఆ స్థితిలో ఆ జ్ఞానాన్ని మనసు అన్నారు. మనం నిజాయితీగా ఒరిజినల్గా విశ్వవ్యాప్త జ్ఞానాన్ని, మనిషి తెలుసుకునేటువంటి మన కన్ను, చెవి, ముక్కు, మన ఇంద్రియాలకు ఉన్నటువంటి మానవలోకపు పరిధిని దీనంతా దృష్టిలో పెట్టుకొని నేను నా పరిధిలో మానవలోకంలో ఉన్నాను తప్ప అనంత విశ్వం ఉందని, అదంతా అనంత ఆత్మశక్తి యొక్క ఎరుకతో నిండి ఉందని, ఈ ఆత్మశక్తిని తెలుసుకుంటే సర్వము అర్థమవుతుందని, ఇక మిగిలిన పిచ్చి వేషాలు ఏమి వేయకుండా ఆ లోకంలో ఏముంది, ఈ లోకంలో ఏముంది, ఎక్కడికో పోతాను, సూక్ష్మ శరీరయానాలు చేస్తాను, దేవతా లోకాలకు వెళ్తాను, పాతాళ లోకాలకు వెళ్తాను అని బుర్రలు పాడు చేసుకోకుండా ఒరిజినల్గా నీలో ఉన్నటువంటి అనంత ఆత్మశక్తిలో కలిసిపోతే సర్వలోకాలు అందులోనే ఉన్నాయి. నువ్వు ఊహించుకున్న లోకాలు కాదు, ఒరిజినల్ ఆత్మశక్తి స్వరూపం అర్థమవుతుంది. అది నేను. అయితే దానికి నేనన్న స్పృహ ఉంటుందా? ఉండదో? మళ్ళీ చెబుతున్నా. కాబట్టి నేను గురించి మనం ఎంత మాట్లాడుకున్నా ఆఖరికి నేను ఉండదో. ఉండేది అనంత ఆత్మశక్తి, ఒక ఎరుక ఉంటుంది. నేను అని ఎప్పుడు మాట్లాడాల్సి వస్తుంది అంటే నాకు భిన్నంగా ఇంకొకటి ఉన్నప్పుడు నేను అని చెప్పాల్సి వస్తుంది, నేనని మాట్లాడాల్సి వస్తుంది. ముందు ఆ విషయం తెలుసుకోండి. నాకు భిన్నంగా ఏమీ లేనప్పుడు నేను అనేటువంటి ప్రసక్తే రాదు. నేను గురించి చెప్పమన్నారు, నాకు అర్థమైనంత, నాకు కుదిరినంత చెప్పాను. అలా కూర్చొని కొద్దిగా వీలైనంత ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి. దాన్ని ధ్యానము, తపస్సు అని పేరు పెట్టారు. తపస్సు అంటే ఫుల్ టైం చేస్తే తపస్సు, ధ్యానం అంటే పార్ట్ టైం చేస్తే ధ్యానం. మీరు వృత్తి వ్యాపార ఉద్యోగాలను బట్టి, మీ కుటుంబాలను బట్టి, మీకున్నటువంటి ఖాళీని బట్టి మీరు ధ్యానం చేస్తారా, తపస్సు చేస్తారా అనేది మీ ఇష్టం. ఈ రోజుల్లో ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ నాది వింటున్న వాళ్ళకి తపస్సు చేయటం కొంచెం కష్టం కావచ్చు. ఎందుకంటే తపస్సు నాకే కుదరటల, శరీరం నిలబట్టల, టైం ఖాళీ ఉన్నా కూడా ధ్యానమే కుదురుతుంది. కాబట్టి ముందు కుటుంబం దెబ్బతినకూడదు, మన శరీరం దెబ్బతినకూడదు, మన ఆర్థిక వనరులు దెబ్బతినకూడదు. ఎందుకంటే ఇవన్నీ ఉంటేనే మనం ఆత్మజ్ఞానాన్ని పొందగలుగుతాం, మన నిజస్వరూపాన్ని తెలుసుకోగలుగుతాం. శరీరం లేకుండా మీరేం తెలుసుకోలేరు. శరీరానికి అనంత ఆత్మశక్తి ఎరుక కలిగించేదే శరీరం కనుక అనంత ఆత్మశక్తికి ఎంత విలువ ఉంటుందో అంతకంటే ఎక్కువ విలువ ఇప్పుడు శరీరానికి ఇవ్వాలి. దీని ద్వారానే దాన్ని తెలుసుకోవాలి. శరీరం నశింపనేది సృష్టి పెట్టిన సహజ ధర్మం. ఎందుకని నశించకపోతే అది శక్తులు ఎలా కలుస్తుంది? వెళ్ళి మళ్ళీ శక్తి యొక్క పరివర్తన దశలు ఇవి, అంతే. అందులో నశించేది ఏమీ లేదు. అది శక్తిగా మారిపోతుంది అంతే. శక్తి పదార్థం అవుతుంది, పదార్థం శక్తి అవుతుంది అంతే, అంతకు మించి ఏమీ లేదు. శక్తి పదార్థం కలిసి ఉన్నప్పుడు మనం జీవిస్తున్నాం అంతే. శక్తి పదార్థం కలిసి ఉన్నప్పుడు జీవి పదార్థాలు కనపడుతున్నాయి. శక్తి పదార్థంగా మారి శక్తి పదార్థం కలిసి ఉన్నంతకాలం జీవిస్తున్నాం, జీవితం కనపడుతుంది. పదార్థం నశించిపోయి శక్తిగా పరిణామం చెందుతున్నప్పుడు జీవితం అయిపోయింది అనుకుంటున్నాం. ఈ లోపు అసలు శక్తిని తెలుసుకున్నాం అనుకో, జీవితం అయిపోవటం కాదు, శక్తి శాశ్వతం అని తెలుస్తుంది అంతే. పదార్థాలు రూపాలు మార్చుకుంటూ ఉంటాయని తెలుస్తుంది. ఇది ట్రై చేయాల్సిందే, మాటలతో చెప్పుకున్నంత మాత్రాన అయిపోయేది కాదు. కానీ ఆధ్యాత్మిక విద్యగా, ఆత్మవిద్యగా, ఆత్మజ్ఞాన చదువుగా ఇలా ఎప్పుడు చెప్పుకుంటూ ఉందాం. శుభమస్తు. మీకే సందేహాలున్నా ప్రశ్నల రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. మీకే నేను చెప్పినవి నా సొంత విశ్లేషణలు. ఏదైనా తప్పులు ఉన్నాయని అనిపిస్తే, మీకు నచ్చకపోతే దయచేసి నన్ను క్షమించి వదిలేయండి. ఏదో నేను మిడిమిడి జ్ఞానంతో చదువుకుంటూ నేను చదువుకునేదాన్ని మీతో పంచుకుంటున్నాను అంతే. నేను ఏ జ్ఞానానుభూతి పొందిన వ్యక్తిని కాదు, చాలా సామాన్యుడిని. మీరు కూడా ప్రశాంతంగా అర్థమైన వాళ్ళు కూర్చొని అప్పుడప్పుడు ట్రై చేయండి. కానీ మళ్ళీ చెబుతున్నా, మీరు ఏ సాధన చేసినా మీ శరీరం దెబ్బతినకూడదు, మీ మనసు దెబ్బతినకూడదు, మీ ఆర్థిక పరిస్థితులు దెబ్బతినకూడదు, మీ కుటుంబిక పరిస్థితులు దెబ్బతినకూడదు.
అన్ని జాగ్రత్తగా చూసుకుంటూ తగుమాత్ర సాధన చేసుకుంటూ వెళుతుంటే కాలంలో అన్నీ అవే సమకూరుతాయి. అదే అర్థమవుతుంది. కంగారు పడక్కర్ల మన స్థితిని బట్టి మనల్ని ముందుకు నడిపిస్తుంది సృష్టిలో అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. శుభమస్తు. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక.